మరొక రోజులోకి మీ అందరికీ స్వాగతం. జాతక టేల్స్. బుద్ధుల వారు తన జన్మలు ఎన్నెన్నో జన్మలు చూసుకున్నారు. చూసుకున్న ఆ జన్మల యొక్క ఆహ్, బంధనాలు, పాఠాలు, పర్యవసానాలు అన్నిటినీ కూడా అద్భుతంగా ఈ జాతక టైల్స్‌లో ఇచ్చారు. మరి చక్కగా ధ్యానం చేశారు కాబట్టి ఒకసారి లెగ్స్ నుంచుని, లేదంటే కొద్దిగా మీ ఒంటిని స్ట్రెచ్ చేసుకొని, కొంచెం వాటర్ తాగి మరి ఈ కథను వినడానికి మనందరం కూడా సంసిద్ధం చేసుకుందాం మనల్ని మనం మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా మందికి ఈ కథ తెలిసి ఉండొచ్చు. కొంచెం ఫేమస్ స్టోరీయే. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ. నాకు ఈ జాతక టైల్స్ అనేది ఒక కొత్త టాపిక్ అనమాట. నేను అంతకు ముందు ఎప్పుడు తీసుకోలేదు. మొదటిసారిగా నేను ఈ జాతక టైల్‌ని నేను చదివి చెప్తున్నాను ఈ సీరీస్‌లో. ఈ క్యూఎల్‌యూ వేదిక మీద. మరి నాకు అనిపిచ్చింది. మనకి బుద్ధుల వారి కథ అంతా తెలుసేమో అని చెప్పి అనిపిచ్చింది. బుద్ధుల వారి కథ మనం 40 రోజుల పాటు తెలుసుకున్నాం గదా! అయినా సరే ఈ జాతక టేల్స్ మళ్ళీ చదువుతుంటే, అమ్మో! ఇంకా మనకి తెలియవలసింది ఇంకా ఎంతో ఉంది. ఎంత అద్భుతమో! ఆయన చేసిన వర్కు, ఆయన సృష్టించిన ఒక ప్రభంజనం, ఆయన చేసిన సేవ, ఆయన పంచిన జ్ఞానం అది ఎంత అద్భుతం అంటే దాని సుగంధాలు ఎన్ని వేల సంవత్సరాలయిపోయినా వస్తూనే ఉన్నాయి. నేర్చుకుంటూనే ఉన్నామనమాట. అంత అద్భుతం మరి బుద్ధుల వారి జీవితం. మరి ఈరోజు నేను చెప్పబోయే కథ ఏంటంటే, శివి చక్రవర్తి గారి కథ. కొంతమంది ఈయన్ని శిబి చక్రవర్తి అంటారు. కొంతమంది శివి చక్రవర్తి అని అంటారు. ఈయనకి సంబంధించిన కథలు 2 వెర్షన్స్ ఉన్నాయన్నమాట. కానీ నాకు ఆథెంటిక్ జాతక టేల్స్‌లో ఒక వెర్షన్ కనిపించింది. నేను అది అలాగే మనకి బాగా నానుడిలో ఉండి అందరికీ తెలిసిన ఇంకొక వెర్షన్ ఉంది. అది 2 వెర్షన్స్ కూడా నేను ఈరోజు చెప్తాను. అయితే ముందుగా ఈ కథలోకి వెళ్ళబోయే ముందు బుద్ధుల వారు ఈ కథని ఏ సందర్భంలో పంచుకున్నారు అనే దాని గురించి చెప్తానన్నమాట. సో, ఒకానొక సమయంలో బుద్ధుల వారు ఆయన మొత్తం ప్రతి ఊరు నడుచుకుంటూ వెళ్ళి ఆయన పాదయాత్రతోనే ఎన్నో చోట్ల తిరిగారు కదా! ఎన్నెన్నో చోట్ల తిరుగుతూ వెళ్ళి, మరి ఎంతో మందిని కలిసి ఎన్నో గ్రామాలను దర్శించి, అలాగా ఆయన ఆ సంచారంలోనే ఎంతో ప్రచారాన్ని చేశారనమాట. మరి అలాంటి ఒకానొక సందర్భంలో ఆయన సాకేత, సావస్తి, రాజగహ, కోసంబి, అలాగే వారణాసి ఈ ఈ సిటీస్ అన్నీ కూడా నడుచుకుంటూ వెళ్ళి ఆ సందర్భంలో ఆ పర్టిక్యులర్ యాత్రలో బుద్ధుల వారు భిక్షను స్వీకరిస్తారు. ఎవరైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే గనక ఆ బుద్ధ సంఘానికి వాళ్ళు ఇవ్వచ్చు అన్న ఒక ప్రకటన వచ్చిందనమాట. అది భిక్షను స్వీకరించే సమయం వచ్చిందనమాట. అలా వెళ్తూ. మరి ఆ భిక్షని స్వీకరించే సమయం వచ్చినప్పుడు ఏం చేశారంటే అందరికీ తెలిసింది. ఓహో! బు బుద్ధుల వారు భిక్షను స్వీకరిస్తారు అని చెప్పి అక్కడ వాళ్ళందరికీ చాలా ఉత్సాహం వచ్చేసిందనమాట. ఇప్పుడు మనకనుకోండి ఈ మోడర్న్ డేస్‌లో మనకేమైపోయింది, మనకి లెక్కలేనన్ని జూమ్ మీటింగ్‌లొచ్చేసాయి. లెక్కలేనంత మంది చెప్పేవాళ్ళున్నారు. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. గూగుల్ మాత వచ్చేసింది. మనకేం కావాలన్నా టక ఇలా టైప్ చేస్తే మనకి ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. మనకి జ్ఞానం విలువ తెలియట్లేదు మనకి. అలాగే మనకి వీడియో కాల్స్ వచ్చేసాయి. కానీ ఇదివరకు ఏంటంటే, ఒక మహానుభావుడు అంతటి వారు ఆ గ్రామంలోంచి, ఆ సిటీలోంచి వెళ్తున్నారంటే, ఇది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అనమాటండి. జీవితంలో ఏదో ఒక్కసారొచ్చే ఒక అతీతమైన అవకాశం అనమాటది. మరి మళ్ళీ ఆయన ఎప్పుడు రావాలి? ఆయన అలా ప్రయాణం చేసుకుంటూ ఆ దేశంలో ఈ మూల నుంచి ఖండాలో ఆ మూల వరకు ప్రయాణించారు. అప్పుడు జంబూద్వీపంగా ఉండేది. అంటే ఇంకా చాలా పెద్ద విశిష్ట భూభాగంగా ఉండేదనమాట ఇండియా. భారతదేశం అంటే ఇప్పుడు భారతదేశం కాదు. అప్పుడు జంబూద్వీపం అనేవారు దాన్ని. అంటే మొత్తం ఆ భరతఖండం చాలా పెద్దదుండేదనమాట. తర్వాత అలా విడిపోయింది. మరి అలా ప్రయాణం చేసే ఆ దారిలో ఆయన ఎప్పుడో ఒక్కసారి ఆ గ్రామంలోంచి వెళ్తారు. ఆ ఒక్కసారి ఆయన్ని దర్శించొచ్చు. ఒక్కసారి ఆయనకేమన్నా మనం ఇచ్చుకోవచ్చు. ఒక్కసారి ఆయనకి సేవ చేసుకోవచ్చు. ఆయన చెప్పిందంతా ఒకసారి వినేసి గుర్తుపెట్టుకోవచ్చు. వన్స్ ఇన్ ఏ లైఫ్ ఆపర్చునిటీ లాంటిదనమాటండది అప్పట్లో మరి. దానివల్ల ఆ ప్రజలందరూ ఎంత
ఆనందంగా, ఎంత వైభవంగా ఆ అవకాశాన్ని ఆ బుద్ధుల వారి గురించి కథలు కథలుగా అప్పటికే అంతా తెలిసిపోయింది. ఒక మహా చక్రవర్తి ఏంటి ఆయన రాజ్యాన్ని, కొడుకుని, భార్యని వదిలేసి అడవులకెళ్ళి అన్ని కష్టాలు పడి ఇంత జ్ఞానాన్ని తెలుసుకొని, ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారంటే మరి ఎంత అద్భుతం కదా! అది ఇంకా అలా అలా వార్త వెళ్ళిపోయి బుద్ధుల వారి కథలు అందరికీ తెలిసిపోయి ఆయన కోసం ఎంతో ఎదురు చూసేవారనమాట. అలాంటి ఆ యాత్ర ఆ ప్రదేశాల్లో జరుగుతున్నప్పుడు బుద్ధుల వారు భిక్ష స్వీకరిస్తారని తెలిసినప్పుడు ఇంక చూడండి వాళ్ళకెంతో ఆనందంతో వాళ్ళు ఆ తాళపత్రాల మీద రాసి ముందే బౌద్ధారామం దగ్గర ఇది నేనిస్తాను, ఇది నేనిస్తాను. ఇప్పుడు ఒక చూడండి ఒక పాట్‌లక్ ఉందనుకోండి మనకి. ఒక పాట్‌లక్ ఉంటే ఏం చేస్తాం? నేను బిర్యానీ చేస్తాను, నేను స్టార్టర్ చేస్తాను, నేను స్వీట్ చేస్తానని చెప్తాం గదా మనం. అట్లాగా అక్కడ చెప్పేవారనమాట. ఆరామంలో తాళపత్రాల మీద రాసి పెట్టేవారట. నేను 100 నాణాలిస్తాను. నేను 200 నాణాలిస్తాను. ఇంకొకళ్ళు 500 ఇస్తాను, 1000 ఇస్తాను, 1,00,000 ఇస్తాను, 10,00,000 ఇస్తాను. నేను 2 బళ్ళ నిండా బియ్యమిస్తాను, ధాన్యమిస్తాను. నేనొక బండి నిండా ఉప్పిస్తాను. నేనో బండి నిండా పప్పిస్తానని మొత్తం అలాగా ఎన్నో వందల మంది వచ్చి ఆ తాళపత్ర గ్రంథాల మీద రాసి అక్కడ అంటించేవారట. బుద్ధుల గేట్స్ మీద అంటించేవారంట. ఆయన వస్తుంటే ఏంటండి, మొత్తం బౌద్ధ భిక్షువుల దగ్గర ఏముంటదండి మనం తెలుసుకున్నాం కదా! మనం 'థిక్ నాథ్ హాన్' గారి స్టోరీలో 'ఓల్డ్ పాత్ వైట్ క్లౌడ్స్‌లో' తెలుసుకున్నాం గదా! మనం ఏముంటది ఆయన దగ్గర ఒక సంచి, ఒక చిన్న కప్పు తినడానికి, ఒక వస్త్రం ఎక్స్‌ట్రా వస్త్రము అంతే. కూర్చోవడానికి ఒక చిన్న కుషన్. అవి తప్ప ఇంకేమి ఉండవు కదా వాళ్ళ దగ్గర. అయితే ఏం చేశారంటే ఈ గ్రామస్తులందరూ కూడా బళ్ళ నిండా ఎన్నో రకాల పప్పు దినుసులు, నూనెలు, ఉప్పులు, పళ్ళు, కూరగాయలు ఇవన్నీ పట్టుకొని బుద్ధుల వారు అలా వెళ్తుంటేనంటండి ఆయన వెనకాల బల్లలో తీసుకెళ్ళేవారట వీళ్ళందరూ. తీసుకెళ్ళి బుద్ధుల వారు ఎక్కడైతే ఆగుతారో అక్కడ మళ్ళీ వాళ్ళు ఆగి ఆయన ఎప్పుడు ఆగితే అప్పుడు మనం వండి పెట్టొచ్చు ఆయనకని చెప్పేసి అప్పుడు మళ్ళీ బౌద్ధ భిక్షువులందరికీ కూడా మొత్తం 500 మంది భిక్షువులతో ఆయన అలా ప్రయాణం చేస్తుంటే మరి ఒక అంతమంది ఆ బళ్ళతో వెళ్ళి ఆళ్ళు ఊరు మొదలవ్వడానికి ముందు నుంచి ఆళ్ళు సిటీ అంతా సిటీ దాటిపోయిన తర్వాత వరకు వాళ్ళు ఎంత వరకు వెళ్ళగలిగితే అంతవరకు. ఎందుకంటే వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ కదా! అంత మహానుభావుడితో గడపడం. అదయిపోతుంటే మళ్ళీ ఆయన ఎప్పుడొస్తారో తెలీదు. మళ్ళీ అలాంటివి ఎవరు చెప్తారో తెలీదు. అవి వినేసి వాటిని గుర్తుపెట్టుకొని వాటిని సాధన చేసి దాంతోనే జీవితాన్ని మార్చుకోవాలన్న తపననమాట. అందుకని అలా అందరూ అలా ఆ బళ్ళతో ఆయన వెనకాల వెళ్ళేవారటండి. వెళ్ళి ఆయనతో పాటు ఆయన ఎక్కడ ఆగితే అక్కడ ఆయనకి వండి పెట్టడానికి ప్రయత్నించేవారట. చూడండి ఎంత అద్భుతంగా ఎంతమంది ఉత్సాహంతో వచ్చి ఆయనకి దానాలిచ్చేవారట. అయితే అలాగా ఆయన చాలా అద్భుతమైన, వైభవమైన ఆ యాత్ర పూర్తి చేసుకొని ఆఖరికి ఆయన జేతవనం దగ్గరికొచ్చేశారు. జేతవనం దగ్గరకొచ్చిన తర్వాత, జేతవనం కింగ్ కూడా వచ్చారట. వస్తే అక్కడ జేతవనంలోని ప్రజలందరూ కలిపి బుద్ధుల వారికి బహుమతులు తీసుకొచ్చారట. కింగ్ కూడా బహుమతి తీసుకొచ్చారంటండి. తీసుకొస్తే ఏమైంది? ఆ ప్రజలందరూ కలిపిచ్చిన బహుమతుల దగ్గర కింగ్ ఒక రాజిచ్చిన బహుమతి చిన్నదయిపోయిందట. అప్పుడు రాజుగారికి ఇలా కాదు అని చెప్పేసి మన్నాడు ప్రజలందరికంటే గొప్పగా నేనివ్వాలి అని ఆయన తీసుకొచ్చారట బహుమతులు. ఆ తర్వాత ప్రజలందరూ మనం రాజుగారి కంటే గొప్పగా ఇవ్వాలని మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చేవారట. ఇలాగా కొన్ని రోజుల పాటు కొనసాగిందట. రాజుగారు ఆఖరికి ఏమైందంటే, ఈ ప్రజలతో నేను పోటీ పడలేకపోతున్నాను. కానీ నేనేమో భూపతిని. ఆ భూమిని పాలించే ఒక రాజుని. నేను ఏదోటి చెయ్యాలి కదా! అద్భుతంగా ఏదో గొప్ప దానం చేయాలి కదా నేను. ఏం చేద్దాం అని చెప్తే అప్పుడు కింగ్ వైఫ్ ఒక సలహా ఇచ్చారంట ఆయనకి. సలహా ఇస్తే ఆయన ఏం చేశారంటే అప్పుడు మొత్తం ఆయన ఆ రాజప్రాసాదం ముందు ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ అప్పట్లో ఉండే ఆ టైల్స్‌తో ఒక పెద్ద ఒక మందిరాన్ని, చాలా పెద్ద మందిరాన్ని నిర్మించి, ఆ మందిరం దగ్గర 500 సీట్స్ 500 భిక్షువులకి ఏర్పాటు చేసి, ఆ 500 సీట్స్ మీద 500 ఏనుగులు ఇలాగా ఈ ఛత్రాన్ని పట్టుకుని ఉండేలాగా మళ్ళీ 500 భిక్షువులకి అక్కడ నలుగురు పరిచారికలు ఉండేలాగా, ఒకళ్ళు విసనకర్ర విసిరేలాగా, ఒకళ్ళేమో రోజెస్ పట్టుకునేలాగా, ఒకళ్ళు వడ్డించేలాగా, ఒకళ్ళు క్లీన్ చేసేలాగా, మళ్ళీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వాళ్ళు కాలు పెట్టుకోవడానికి ఒక పీఠము, వాళ్ళు కూర్చోవడానికి ఒక పీఠము,
వాళ్ళ వెనకాల ఒక మెత్తని కుషను, మళ్ళీ వాళ్ళ పైన ఒక రత్నాలతో ఉన్న ఛత్రము, మళ్ళీ ఒక్కొక్కరికి గొప్ప గొప్ప బహుమతులు భిక్షువులకి. ఆఖరి భిక్షువుకి కూడా 1,00,000 నాణాల బహుమతి ఇచ్చారట ఆయన. అంత గొప్పగా ఆయన బహుమతి అది చాలా పెద్ద ప్రభంజనం అయిపోయిందనమాటండి అప్పుడు. ఆయన చేసింది. ప్రభంజనం అయిపోయిన తర్వాత ఆయన ఎదురు చూసారనమాట. ఇంత గొప్పగా చేసేసాను కదా నేను. రాజుగారు బుద్ధుల వారు నాకు థాంక్ యూ చెప్తారేమో, చాలా చేసావు, నీ కృతజ్ఞతలని చెప్తారేమో అని ఆయన ఇదంతా ఏర్పాటు చేసేసి మంచి ఉత్సాహంగా ఉన్నారనమాట ఆయన. ఉంటే మరి బుద్ధుల వారు ఏమి చెప్పకుండా వెళ్ళిపోయారట వెనక్కి. ఈ జేతవనం రాజుగారికేమో లోపల నేను ఏంటి ఇంత కష్టపడ్డాను, 500 ఏనుగులు పెట్టాను, 500 గొడుగులు పెట్టాను, నలుగురు పరిచారికలను పెట్టాను, ఒక్కో చోట ఇంత గొప్పగా ఆళ్ళకేమో భోజనాలు పెట్టాను. ఈయనేమో నాకు థాంక్ యూ కూడా చెప్పలేదు, ఏం మాట్లాడకుండా ఎళ్ళిపోయారేంటి అని చెప్పేసి ఈయన లోపల మొదలైంది. మొదలైన తర్వాత అప్పుడు మళ్ళీ మొన్నాడు బుద్ధుల వారి దగ్గరికెళ్ళి, మీరు నాకేం మాట్లాడలేదేంటండి, ఏం చెప్పలేదేంటండి అని అడిగారట. అడిగితే జేతవనం రాజుగారు అడిగితే అప్పుడు బుద్ధుల వారు అన్నారంట. అంటే ఎప్పుడు కూడా దానం చేసిన దానికి కృతజ్ఞత ఆశించకూడదు. అది ఒక వి ఒక ఒక జ్ఞాని యొక్క ఒక సరి అయిన పద్ధతి కాదు అది. మనం దానం చేసి దానికి కృతజ్ఞత ఆశించామనుకోండి, ఏది ఆశించి దానం చేసినా అది దానం కాదనమాట. కృతజ్ఞత ఆశించినా మనం నాకేమి చెయ్యక్కర్లేదు. కనీసం నాకు ఆ కృతజ్ఞత కూడా లేదు వాళ్ళకంటాం చూసారా? అంటే కృతజ్ఞత ఆశించినా కూడా అది దానం కాదనమాట అక్కడ. కృతజ్ఞత ఆశించేది దానం కాదు రాజా. మూర్ఖుడు ఆ దానాన్ని మూర్ఖుడు మెచ్చుకోడు. అలాగే దానాన్ని మించి మెప్పు కోరేవాడు కూడా మూర్ఖుడే అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఆ రాజుగారికి బాగా అర్థమయ్యి మళ్ళీ ఆయనకి మళ్ళీ ఒక ఆహ్, ఆహ్, ఒక 10,000 నాణాలతో కూడిన ఒక వస్త్రం ఉంటుందన్నమాట. ఆ వస్త్రాన్ని సమర్పించి మళ్ళీ బుద్ధుల వారికి మళ్ళీ దండం పెట్టి మళ్ళీ థాంక్ యూ చెప్పి ఆయన తెలుసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బౌద్ధ భిక్షువులందరూ మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. ఏంటిది? మొన్నే ఆ రాజుగారు మొత్తం అంత పెద్ద విందు చేశారు. అన్ని ఏనుగులు పెట్టారు. అన్ని గొడుగులు పట్టారు. మళ్ళీ మొన్నాడొచ్చి మళ్ళీ క్లాత్ ఇచ్చెళ్లారు. మళ్ళీను బుద్ధుల వారికి ఇంత కాస్ట్‌లీ క్లాత్స్ ఇచ్చెళ్లారు. ఏంటి ఆయనకి ఎంత దానం చేసినా తృప్తే లేదేంటి? ఇంత గొప్ప రాజులుంటారా? అది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అయితే అప్పుడు బుద్ధుల వారు వాళ్ళ మాటలు వింటారనమాటండి. విని అప్పుడక్కడికొస్తారనమాట. దానము అంటే ఇదే కాదు, మన జంబూ ద్వీపంలో ఎంతో గొప్ప మంది దానగుణం కలిగిన వారున్నారు. ఆ కథ మీకు చెప్తాను అని చెప్పేసి అప్పుడు ఈ జాతకటేల్ని అక్కడ ఉన్న బౌద్ధ భిక్షువులతో బుద్ధుల వారు పంచుకుంటారనమాట. ఇక్కడ చూడండి అంతమంది వచ్చి బుద్ధుల వారికి అన్ని దానాలు అంతలా ఎందుకిచ్చేస్తున్నారు? అంత అబుండెన్స్‌గా ఎందుకొచ్చేస్తుంది బుద్ధుల వారి జీవితంలోకి? ఆయన ఎప్పుడోకప్పుడు ఇచ్చే ఉంటారు కదా! గట్టిగా ఇచ్చే ఉంటారు. అంత గట్టిగా ఎందుకొచ్చేస్తుంది చెప్పండి ఆయనకి? ఇవ్వకుండా రాదు కదా! మరి అంత ఎక్కువగా ఆయనకి రావడానికి ఎక్కడో లింక్ ఉంది. ఆయన చేసిన కర్మ ఉంది మరి. అదే ఆయన చెబుతున్నారనమాట. ఒకానొక జంబూ ద్వీపంలో ఒకానొక సమయంలో శివిరాజు ఉండేవారు. ఆ శివిరాజ్యంలో శివిరాజు గారు ఉండేవారనమాట. ఆ శివిరాజు గారి కుమారుడి పేరు శివి కుమారుడు. ఇది శివి కుమారుడి యొక్క కథ అనమాటండి. ఆ కోసల రాజ్యంలో శివకుమారుడు గారి కథ. అయితే ఆయన చెప్పారన్నమాట. శివకుమారుడు ఈయన ఎక్కడ చదువుకున్నారనుకున్నారు? ఆయన చిన్నప్పుడే శివిరాజు గారు శివకుమారుడిని తక్షశిలకి పంపించారంట. తక్షశిల అంటే ఏంటి? మన పాత క్యూఎల్యూ అనమాట. ఇప్పుడు మనం మోడర్న్ తక్షశిల క్యూఎల్యూ అంటే. అక్కడికి వెళ్లారట తక్షశిల. వెళ్ళి ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుని మళ్ళీ ఆయన పాండిత్యాన్ని, ఆయన జ్ఞానాన్ని అంతా వాళ్ళ తండ్రి గారికి ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆ మంత్రులకి అందరికీ కూడా ఈయన కింగ్ అయిపోవడానికి ఈయన సరిపోతారు. అన్ని నేర్చుకున్నారు. ఈయన పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పిన తర్వాత శివి కుమారుడు గారిని శివి చక్రవర్తిగా చేశారనమాటండి ఆ కోసల రాజ్యానికి. చేసిన తర్వాత ఏమైందంటే ఆయన చాలా చక్కగా పరిపాలించేవారటండి. అయితే ఆయన స్పెషాలిటీ ఏంటంటే దానగుణం. ఆ శివ చక్రవర్తి గారు ఎంత దానం చేసేవారంటే ఆయన రోజుకి 6,00,000 నాణాలు ప్రతిరోజు 600,000 కాయిన్స్ అనమాటండి. ప్రతిరోజు అంటే ఇప్పుడు మనకి 6,00,000 అంటే ఇప్పుడే ఎక్కువ. ఒక 2,000 సంవత్సరాల క్రితం 6,00,000 అంటే ఎంత ఎక్కువ చూడండి.
మాటల అది అంత ఎక్కువ ఆయన ప్రతిరోజు దానం చేసేవారట. ఖచ్చితంగా. దాన భిక్షారామాలు అన్ని నిర్మించేవారట. అంటే అక్కడ దానం చేసే ప్లేసులనమాట. రాజ్యానికి 4 ద్వారాలుంటాయి కదండీ! రాజ్యానికి 4 ద్వారాల్లో 4 భిక్షారామాలు, అలాగే రాజ్యం మధ్యలో ఒక భిక్షారామము. అలాగే ఆయన మందిరం ఉంటుంది కదా! వాళ్ళ ప్యాలెస్ ఉంటుంది కదా! ప్యాలెస్‌కి ముందొకటి. అలా ఆయన రాజ్యంలో ఎప్పుడు 6 ప్లేసెస్ ఉండేవట. ఎప్పుడు 6 ప్లేసెస్ నుంచి ఫుడ్డు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, బట్టలు వాటన్నిటిని అలా దానం చేస్తూనే ఉండేవారట ఆయన. అంతే కాకుండా ఈ దానాలన్నీ ఎలా జరుగుతున్నాయి? సరిగ్గా జరుగుతున్నాయా లేదా? అని చెప్పి చూడడానికని అమావాస్య, పౌర్ణమి, అష్టమి, ఏకాదశి ఈ రోజుల్లో ఆయన ప్రత్యేకించి ఒక్కొక్కసారి ఒక్కొక్క భిక్షారామానికి వెళ్ళేవారట. వెళ్ళి అక్కడ అన్నీ జరుగుతున్నాయా? అందరికి అన్నీ అందుతున్నాయా లేదా? దానం సరిగ్గా జరుగుతుందా లేదా? అని చూసేవారట. ఆయనకి ఎంత చేసినా సరే తృప్తి లేదటండి. ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా ఎక్కువ మందికి చెయ్యాలి, ఇంకా ఎక్కువ చెయ్యాలి. ఆయన ఆహ్, ఒకానొక జన్మకి ఒకానొక కారణాలుంటాయన్నమాట. ఆ 'శిబి చక్రవర్తి' గారు ఆ జన్మలో ఆయన దాన గుణాన్ని మాస్టరీ చేసేయడానికి పుట్టారాయనింక. ఎంత పీక్స్ వరకు వెళ్ళొచ్చో దానగుణం, అంత పీక్స్ చూసేయడానికి పుట్టారనమాట ఆ జన్మలో. బుద్ధుల వారి ఒకానొక గత జన్మ అది. 'శిబి చక్రవర్తి' కింద పుట్టారు. ఆనందుల వారు కూడా ఉన్నారు. ఆ 'శిబి చక్రవర్తి' గారి రాజవైద్యుడు ఎవరైతే ఉన్నారో సఖా అని ఉంటారు. ఆయన ఆనందుడనమాట. ఆనందుడు గత జన్మలో. చూడండి మనం జన్మల ప్రయాణం మిత్రత్వంతో కలిసి ఎదగడంలో ఎలా తీసుకుంటామో. అలాగే చాలా మంది బౌద్ధ పరివారంలో ఇప్పుడున్న వాళ్ళు కూడా అప్పుడు ఉన్నారట. వాళ్ళందరికీ కూడా ఆ లింక్స్ చెప్పారనమాట బుద్ధుల వారు. ఇప్పుడు మీరు ఇది అని చెప్పేసి. ఆహ్, రా అక్కడ సేనాపతి కింద, మంత్రుల కింద ఆహ్, ఆహ్, ఆ రాజుగారి దగ్గర ఇప్పుడున్న బౌద్ధారామంలో భిక్కువులందరూ కూడా ఉన్నారట. అయితే ఏమైందంటే, ఒక రోజు మొత్తం లెక్కలు చూస్తా ఉంటారు కదా రాజుగారు. రాజుగారి దగ్గరికి మొత్తం దానం లెక్కలన్నీ వచ్చినియి. కూర్చుని మొత్తం అన్నీ ఏమేం పంచాము, ఎక్కడెక్కడ పంచాము, ఇంకా చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నీ చూస్తున్నారనమాట. చూస్తుంటే అయన్నీ చూసిన తర్వాత నేనేమిచ్చానసలా? ఇవన్నీ నావా? నావా అంటే మా తండ్రి గారి దగ్గర నుంచి నా దగ్గరకొచ్చాయి. ఈ రాజ్యానికి నేను కింగ్‌ని కాబట్టి, ఆ కింగ్‌గా నా దగ్గరకొచ్చాయి. అయి నేనిస్తున్నాను. కానీ ఇవి నిజంగా నావా? నిజంగా నాదైనది ఏదైనా నేనివ్వగలనా? నిజంగా నాదైనది ఏదుంది నా దగ్గర? నాదైనది నిజంగా నాదేముందంటే నా శరీరమే ఉంది. ఒకవేళ ఎవరైనా వచ్చి నా గుండె ఇచ్చేయమంటే నేనివ్వగలుగుతానా? ఎవరైనా వచ్చి నా కాళ్ళు, చేతులు ఇచ్చేయమంటే నేనివ్వగలుగుతానా? ఎవరైనా వచ్చి నా రక్తాన్ని అడిగితే నేనివ్వగలుగుతానా? నా కళ్ళనడిగితే నేనివ్వగలుగుతానా? నాదైనది నేనిచ్చేసినప్పుడు కదా! ఎంతో విలువైనది ఇప్పుడు నా దగ్గర బోలెడంత సంపదుంది. కాబట్టి నేను సంపదిస్తున్నాను. కానీ నా దగ్గర ఒకసారి ఇచ్చేస్తే అది మళ్ళీ ఉండదు అని తెలిసినప్పుడు, అది తిరిగి రాదని తెలిసినప్పుడు, అది ఇచ్చేస్తే నేను సఫర్ అవుతానని తెలిసినప్పుడు, అది పూరించడం ఎవరి వల్ల కాదు అని తెలిసినప్పుడు, అప్పుడు కూడా నేను దాన్నివ్వగలుగుతానా? అలా ఇచ్చినప్పుడు కదా అది అసలైన దానమవుతుంది. అంత గొప్ప దానమవుతుంది. అలాంటి గొప్ప దానాన్ని నేను చేయగలుగుతానా? ఏమి ఆశించకండా, ఏమి తొనక్కండా అని చెప్పేసి ఆయనలో ఒక ఈ రకమైన మదనం అంతర్మదనం జరుగుతూ ఉంటుందనమాట. ఇప్పటి వరకు నేను చేసినదే నిజమైన దానమా? ఈ దానంలో ఎంతవరకు నేను వెళ్ళగలుగుతాను? సరే ఈ రోజు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు కదండీ! అన్ని ఇంద్రియాల్లో కల్లా కూడా ముఖ్యమైనది మన కళ్ళు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. మరి ఎవరైనా వచ్చి నా కళ్ళనడిగితే నేనివ్వగలుగుతానా? ఆ రోజు వన్ ఆఫ్ ద డే అనమాటండి. ఆ భిక్ష ఆరామాల దగ్గరికెళ్ళే రోజు. ఈ రోజు నేను వెళ్తాను. ఈ రోజు గనక ఎవరైనా నా కళ్ళనడిగితే, నేను నా 2 కళ్ళు తీసి వాళ్ళకిచ్చేస్తాను. నేను టెస్ట్ చేసుకుంటాను. అని చెప్పేసి ఆయన అనుకుంటారనమాట. అయితే అప్పుడు ఈయన ఎంతో గొప్ప మహా చక్రవర్తి, ఇంత దాన ధర్మాలు, అపార కరుణ, మరిలాంటి గొప్ప వాళ్ళందరికీ టెస్ట్‌లు పెట్టడానికి ఎవరుంటారండి? మనకి ఇంద్రుడు రెడీగా ఉంటాడు కదా! అప్పుడు ఇంద్రుడు వారు టెస్ట్ చేయాలనుకుంటారనమాట. ఓకే. ఈయన కళ్ళిచ్చేస్తానంటున్నాడు. ఇన్ని ఇచ్చేసింది కాకుండా ఇస్తాడో లేదో చూద్దాం అని చెప్పేసి ఇంద్రుల వారు ఒక గ్రుడ్డివాడిగా దిగుతారనమాట అక్కడికి. ఆ రాజ్యంలోకి, కౌశల రాజ్యంలోకి. దిగుతారు. ఈ శివి చక్రవర్తి గారు వస్తారు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఆ శివ చక్రవర్తి గారు ఏనుగుతో వస్తారనమాట. ఏనుగు మీద కూర్చునుంటారాయన.
అలా ఏనుగు మీద నుంచి మొత్తం చుట్టుపక్కలంతా ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నారు పెద్ద పెద్ద భిక్షారామాలు, బోలెడన్ని ఎక్కడికక్కడ కౌంటర్స్, ఒక్కో కౌంటర్‌లో ఒక్కొక్కటి జరుగుతా ఉంటాయి కదా! అలా చూస్తూ ఉంటే అక్కడ ఒకాయన ఇక్కడ ఎవరు రాజుగారున్నారా? రాజుగారున్నారా? అని పిలుస్తూ ఉంటారనమాట. ఎవరు? ఈ గుడ్డివతను. ఆయన పిలుస్తూ ఉంటే రాజుగారు ఏనుగుని అటువైపు తిప్పి వెళ్ళి, "ఆహా! మహానుభావా ఏం కావాలి మీకు?" అని అడుగుతారనమాట. అడిగితే, "ఓ రాజా! నా దగ్గర లేనిది నాకివ్వాలి. నాకన్నిటికంటే ముఖ్యమైనది నాకివ్వాలి. నా కళ్ళు లేవు. నాకు కళ్ళనివ్వగలుగుతారా మీరు? అదే నాకు కావలసింది. ఇవన్నీ కాదు. ఇవన్నీ నా జీవితాన్ని మార్చలేవు. మీరిచ్చిన ఏ దానం ఇచ్చినా ఆ దానం నా జీవితాన్ని మార్చలేదు. నా జీవితాన్ని మార్చేసే దానం ఏదైనా ఉంటే అది నాకు నేత్ర దానము. నాకు కళ్ళు కావాలి. నాకు కళ్ళు లేవు" అని చెప్పి అడుగుతారనమాట. అడిగితే వెంటనే నేనేంటి అంతర్మథనం చేసుకోవడం ఏంటి? నా కళ్ళు అడిగితే నేనిచ్చేస్తానని నేను నిర్ణయం తీసుకొని రావడం ఏంటి? ఎప్పుడూ ఇన్ని సంవత్సరాల్లో లేనిది ఒక భిక్షువు వచ్చి నన్ను కళ్ళడగడం ఏంటి? అంటే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నది జరుగుతుంది గదా! ఇదే కదా నేను కోరుకున్నాను. ఇదే కదా నేను చెయ్యాలనుకున్నాను. చూడండి ఆయన ఎంత ఇంకా ఆ కరుణలో, దానగుణంలో ఒక హైయెస్ట్ రేంజ్‌కి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు మనకి జీసస్ చూడండి, ఒక పక్కన ఆయన్ని ఆ మేకులతో కొడుతుంటే, ప్రభువు ఈ తండ్రి వీళ్ళకి ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు. వీళ్ళని క్షమించు అన్నారు. ఆయన క్షమాగుణంలో ఒక ఎవరెస్ట్ శిఖరానికెళ్ళిపోయారాయన. అలాగా ఈ శిబి చక్రవర్తి గారు ఈ దానగుణంలో ఎంతో ఎవరెస్ట్ ఎత్తుకి ఎదిగిపోయినా అనమాటండి. ఆయన ఆ పీక్‌కెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న ఆయన. అయితే ఆయన వెంటనే సంతోషంగా నాకు ఒక్క కన్నివ్వి. నాకు 2 కళ్ళు అక్కర్లేదు. ఒక్క కన్నివ్వి అని అడుగుతారనమాట. ఆహ్, సక్ వచ్చిన ఆ ఇంద్రుల వారు మారువేషంలో వచ్చినాయన. అడిగితే శివి చక్రవర్తి గారంటారు, "బా మహానుభావా మీరు ఒక్క కన్ను అడుగుతున్నారు. నేను ఒక్క కన్ను కాదు. నా 2 కళ్ళు ఇచ్చేస్తాను మీకు" అని చెప్తారనమాట. 2 కళ్ళు ఇచ్చేస్తాను. నా మాటంటే మాటే. మాట తప్పను నేను అంటారనమాట. అనంగానే ఓకే. అయితే నేను స్వీకరిస్తాను అంటారాయన. అలా అనంగానే ఇంక పక్కన సేనాపతి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా! మొత్తం న్యూస్ అంతా వెళ్ళిపోతుందనమాట. అయితే ఇక్కడ కాదు. ఇక్కడ సరైన ఎక్విప్‌మెంట్ లేదు. ఇప్పుడు కళ్ళు ఎవరికైనా పొడి చేయడం అనుకోండి ఈజీయే. కానీ ఇక్కడేంటి కళ్ళు పొడవడం కాదు. ఈ కళ్ళు తీసి ఆయనకి పెట్టాలి. ఒక సర్జన్ కావాలక్కడ. సర్జికల్ ప్రొసీజర్ కావాలి. ఆ కళ్ళు తీసి ఆ కళ్ళు డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఆయనకివ్వాలి. ఆ కళ్ళు ఆయనకి పని చేయాలి కదా! సో, కానీ నేనిస్తాను గానీ ఇది సరైన ప్రదేశం కాదు. మీరు నాతో పాటు రండి. అక్కడ మా రాజ్య వైద్యుడి దగ్గరికెళ్ళి మొత్తం అక్కడ ఈ సరైన ప్రాసెస్‌లో వీటిని మీకు తీసిస్తాను అని చెప్పి ఆయన తీసుకొని అక్కడ ఏదో రాజ్యంలో ఒక ద్వారం దగ్గర ఉన్న భిక్షారామం దగ్గర నుంచి ప్యాలెస్‌కి తీసుకెళ్తారాయన్ని. తీసుకెళ్తే ఇంకేముంది ఈలోగా అంత దానగుణం చేసే రాజుగారంటే ప్రజలకి ఎంత ప్రేముంటుందో చూడండి. ఆ ప్రజలందరికీ రాజుగారు కళ్ళిచ్చేస్తున్నారంట అని న్యూస్ ఎళ్ళిపోయింది. మొత్తం ప్రజలు, చుట్టాలు, స్నేహితులు అందరూ వచ్చేస్తారు. రాజుగారి బ్రెయిన్ వాష్ చేయడానికి. "అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమైందా? కళ్ళిచ్చేయడం ఏంటి? నీలాంటి రాజు మళ్ళీ ఎక్కడైనా దొరుకుతాడా? నీలాంటోళ్ళు కోటికొకళ్ళుంటారు. నువ్వు కళ్ళిచ్చేసి నువ్వేమి చేయలేకుండా అయిపోతే ఎంతమంది ఇప్పుడు ఈ దానం ఇచ్చే వాళ్ళందరూ ఆగిపోతారు కదా! నువ్వెందుకు ఇంకొకళ్ళ కళ్ళు తీసి ఇవ్వు పోనీ నీ కళ్ళు ఇవ్వకు అని చెప్పేవాళ్ళొకళ్ళు. లేకుంటే అసలు రత్నాలు, వైడూర్యాలు అన్నీ ఇచ్చేసేయ్ అని చెప్పేవాళ్ళొకళ్ళు. ఇంకొకళ్ళొచ్చి అది చాలా పెయిన్‌ఫుల్ ప్రాసెస్ నువ్వు ఆ నొప్పిని భరించలేవు అని చెప్పేవాళ్ళొకళ్ళు. ఇంకొకరొచ్చి ఏమంటారంటే, "ఆయనకి కళ్ళు కదా తక్కువ. ఒక ఇద్దరు ముగ్గురు సేవకుల్ని ఆయనకి లైఫ్ లాంగ్ పెట్టేసేయి. ఆయన ఎక్కడ కావాలితే అక్కడ నడిచేలాగా, చూపించేలాగా, ఆయన అన్నీ చెప్పేలాగా, అన్నీ చేసేలాగా ఆయనకేం కావాలంటే అవి ఆస్తులిచ్చేసి సేవకుల్ని పెట్టేస్తే సరిపోద్ది కదా! దానికి నీ కళ్ళెందుకు పోగొట్టుకోవడం" అని చెప్పేవాళ్ళొకళ్ళు. అలా మొత్తం అందరూ వస్తారనమాట. వచ్చి అందరూ రాజుగారి బ్రెయిన్ వాష్ చేయడానికి ఇంక అన్ని రకాల శతవిధాల ప్రయత్నాలు చేస్తారనమాట. ఆ రాజు వైద్యుడు ఎవరంటే మన ఆనందుడనమాట అండి. బుద్ధుల వారి దగ్గరుండే ఆనందుడు. ఆ రాజవైద్యుడొచ్చి చెప్తారనమాట. రాజుల వారు ఇది ఒక్కసారి తీసేసిన తర్వాత మీ కళ్ళు ఆళ్ళకి పెట్టగలం గానీ, మీకు ఇంకో కళ్ళు తర్వాత పెట్టలేము. తర్వాత మీకింక ఇది ఇప్పటికీ ఇర్రివర్సిబుల్ అన్నమాట. మళ్ళీ చెయ్యలేరు మీరు. మళ్ళీ చూడలేరు. రాజా మీరు ఆలోచించండి. నాకిది ఎంత మాత్రం ఇష్టం లేదు. నా వల్ల కాదు అని చెప్తారనమాట. అప్పుడు శివ చక్రవర్తి గారంటారు ఏంటంటే, ఎవరైతే మాట ఆడి తప్పుతారో వాళ్ళకి ఈ భూమి మీద నిలబడే అర్హత లేదు. నేను మాటిచ్చాను. నేను ఇస్తానని చెప్పాను. అలాగే దానం ఇస్తానని చెప్పింది ఒకటి చెప్పి, ఇంకొకటి దానం ఇవ్వడం అనేది
నా వ్యక్తిత్వం కాదు. నేను కళ్ళే దానమిస్తానన్నాను. ఇంకొకటి నేనివ్వను. నేను కళ్ళే ఇస్తాను. అలాగే నేనే చెప్పిన మాట తప్పను. ఇదే ఇదే ప్రాసెస్‌లో వెళ్తాను ముందుకి. నాకు కావాల్సింది ఇదే. దీన్ని నేను కోరుకున్నాను. నాకిది ఏమాత్రం బాధాకరం కాదు. నేను ఆనందంగా దీన్ని అంగీకరిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తారనమాట. అప్పుడు ఆ రాజవైద్యుల వారొచ్చి ఒక రకమైన హెర్బల్ సర్జికల్ పౌడర్‌ని తయారు చేస్తారనమాటండి. ఆ పౌడర్ కంట్లో వేస్తే ఈ కంటి చుట్టూ ఉన్న కండరాలన్నీ కూడా ఆ కంటిని అంటిపెట్టుకున్న కండరాలన్నీ కూడా వదిలేసి ఆ కన్ను లూజ్ అయిపోయి బయటకొస్తుందనమాట. అదే అప్పట్లో సర్జికల్ ప్రొసీజర్‌లో వాళ్ళు తయారు చేసిన ఒకానొక హెర్బ్ అనమాటండి. హెర్బల్ పౌడర్. ఆ పౌడర్ ఏస్తే ఇవి జాగ్రత్తగా కళ్ళు డ్యామేజ్ అవ్వకుండా ఆ నర్వ్స్‌తో పాటు బయటకొస్తే అప్పుడు ఆ నర్వ్స్‌ని డిటాచ్ చేసి మళ్ళీ ఆయనకి పెడతారనమాట. అది ప్రాసెస్ అనమాటండి. అయితే ఆయన పౌడర్ ఏస్తారు కంట్లోకి. రాజుగారి కంట్లోకి. ఒక విపరీతమైన నొప్పి పుట్టి, ఆ కంటు ఇలా పెద్దదయ్యి మొత్తం కండరాలన్నీ లూజ్ అయిపోవడం మొదలవుతాయి. మొదలైతే అప్పుడు మళ్ళీ అడుగుతారు. "రాజా ప్లీజ్ నా మాట వినండి. ఇప్పటికైనా నేను మళ్ళీ వెనక్కి పెట్టేయగలను దీన్ని. ఆపేయమంటారా? ఆపేయమంటారా?" అని అడుగుతాడనమాట వైద్యులు. అంటే లేదు, లేదు మళ్ళీ చెయ్యి. మళ్ళీ తీసేయి నాకు ఓకే అని చెప్తే మళ్ళీ ఇంకో కొంచెం పౌడర్ ఏస్తారు మళ్ళీ. మళ్ళీ ఏస్తే అది ఇంకా లూజ్ అయిపోయి ఇంకా ముందుకొచ్చేస్తుందనమాట మళ్ళీ ఇప్పటికైనా ఆలస్యం అయిపోలేదు. నేనింక ఇప్పుడైనా ఆపేస్తాను. దీన్ని రివర్స్ చేయగలను. ప్లీజ్ నా మాట వినండి అంటాడు. నోదు. మళ్ళీ చెయ్యి అంటే ఆఖరికి మళ్ళీ మూడోసారి చేసిన తర్వాత మొత్తం ఆ కంటి నెర్వ్స్‌తో సహా ఆ ఐబాల్ బయటకొచ్చి మొత్తం రాజుగారి శరీరము, డ్రెస్ అంతా కూడా బ్లడ్ అయిపోతుందనమాట. అయిపోయిన తర్వాత రాజుగారు ఇప్పుడు కూడా నర్వ్స్ కట్ అవ్వలేదు. నేను మళ్ళీ వెనక్కి మీకు పెట్టగలుగుతాను. నా మాట వినండి అని చెప్పి, ప్లీజ్ దయచేసి ఇదే ఆఖరి అవకాశం అని చెప్పి మళ్ళీ అడుగుతారు ఆ రాజ్యవేచులు. ఆ రాజుగారు ఒప్పుకోరు. లేదు నాకు కట్ చేసి ఆయనకిచ్చేసేయి అని చెప్పి ఆయన కన్ను తీసుకెళ్ళి ఆయనకి పెట్టేస్తారనమాట. ఒక కన్ను. తీసుకొచ్చి పెడితే అది ఎంత అద్భుతంగా రాశారంటే ఈయన కన్నుతో ఆ కన్నుని చూసారట ఈయన రాజుగారు. ఈ కన్నుతో ఆయనకి పెట్టిన కన్నుని చూసినప్పుడు ఆయనకి ఆహా! నేను నా నేత్రాన్ని దానం చేశాను. దానం చేసిన నా నేత్రాన్ని ఇంకో నేత్రంతో నేను చూస్తున్నాను అని ఆయనలో ఎంతో ఆనందం, సంతృప్తి, ఇంకా ఒక పెల్లుబికిన ఒక ఆత్మవిశ్వాసం, ఒక సంపూర్ణత ఆయన చెయ్యగలిగినందుకు ఒక రకమైన యూ నో ఆహ్, సాధించిన ఆ ఫీలింగు మొత్తం అవన్నీ ఆయనలో ఉప్పొంగడం మొదలయ్యాయట. మొదలైన తర్వాత ఓకే. నేను చూసుకున్నాను. ఇప్పుడు రెండోది కూడా తీసేసేయండి అని చెప్పి రాజుగారు మొత్తం అదే ప్రాసెస్‌లో మళ్ళీ 2 కళ్ళు తీసుకెళ్ళి ఆయనకి పెట్టేయడం జరుగుతుందనమాట. పెట్టిన తర్వాత ఇంద్రుల వారు ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది రాజుగారికి కంటి చూపు పోయింది. కంటి చూపు పోయిన తర్వాత రాజుగారికి ఇంక మెల్లగా రాజ్యం మీద కూడా అంత ఆసక్తి పోయిందనమాట. పోయిన తర్వాత ఆయన కొంతమందికి చాలా నమ్మకమైన అనుచరులకి రాజ్యాన్ని అప్పచెప్పి, నాకు ఒక చోట ఒక ప్లేస్ చూడండి. నాకొక్క సర్వెంట్ చాలు. ఒక సర్వెంట్ ఇవ్వండి. నేను ఆ ఇంట్లో తిరగడానికి ఎక్కడి నుంచి ఎక్కడ కావాలితే అక్కడ తిరగడానికి తాళ్ళు కట్టండి. ఈ గదిలోంచి ఆ గదిలోకి, ఇక్కడి నుంచి తాళ్ళు. ఆ తాడు పట్టుకుని నేను ఎక్కడ కావాలితే అక్కడికి ఆ చుట్టుపక్కల తిరగగలిగేలాగా నాకు తాళ్ళు కట్టండి అని చెప్పి చెప్తారనమాట. చెప్తే ఇంకక్కడ అందులోకెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత ఇక తర్వాతైనా రిగ్రెట్ అవుతాడా? తర్వాతన్నా బాధపడతాడా? నేనిలా చేశానని ఏమన్నా అనుకుంటాడా? లేకుంటే ఆ మనిషి మళ్ళీ వచ్చి నా దగ్గరకొచ్చి నాకు సేవ చేసేస్తాడా? నేను కళ్ళిచ్చిన వ్యక్తి. ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఏమన్నా ఉంటాయా కింగ్‌కి? అని చెప్పి మొత్తం అలా కొన్నాళ్ళు పరీక్ష పెడతారనమాట. ఆ కళ్ళు పోయిన తర్వాత కూడా. ఇవేవి ఉండవాయనకి. ఏమీ ఉండకుండా మామూలుగా ఆయన ఎంతో దానం చేశారు. ఎంతో జ్ఞానం పొందారు. ఆయన అల్టిమేట్ టెస్ట్ పెట్టుకోవాలనుకున్నారు. అల్టిమేట్ టెస్ట్ కూడా పెట్టుకుని ఆయన పాస్ అయిపోయారు. ఇంకా ఆయనకి నాకు జీవించినా, జీవించకపోయినా కూడా ఒకటే నేను అనుకున్నవన్నీ చేసేసాను అన్న ఒక రకమైన అల్టిమేట్ తృప్తి కలిగేసిందనమాట ఆయనకి. కలిగేస్తే అప్పుడు ఈ ఇంద్రుల వారు దిగుతారు మళ్ళీ. దిగి చెప్తారనమాట. "శివిరాజా నీకు ఏమైనా కోరికుందా?" అని అడుగుతారనమాట. కోరికంటే నాకింక పెద్ద కోరికలేమి లేవు. నన్ను తీసుకెళ్ళిపోండి. నాకైతే ఈ జీవితం ఇంక చాలనిపిస్తుంది. నేను మరణాన్నే కోరుకుంటున్నాను అంటారనమాట. మరణాన్ని ఎందుకు కోరుకుంటున్నావు నువ్వు అంటే, నాకెలాగో ఐస్ లేవు కదా! నేను చేయాల్సినయన్నీ చేసేసాను. వేరే వేరే ఏమన్నా చేద్దునేమో ఎలాగో ఐస్ లేవు కాబట్టి ఇంక చేసేది పెద్దగా ఏం లేవు కదా! కళ్ళు కూడా లేవు కాబట్టి. సో, ఇంక నేను ఇప్పుడు నాకు సేవ చేసి ఆళ్ళని ఈళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇప్పుడు ఉండి చేసేదేం లేదు కాబట్టి ఇంక నేను మరణాన్నే కోరుకుంటున్నాను అంటే, అలా కాదు. నువ్వు మరణాన్ని కాదు. నువ్వు ఎందుకు నీ కంటి చూపుని తిరిగి కోరుకోవు అని చెప్పి అడుగుతారనమాట ఇంద్రుల వారు. అడిగితే నా కంటి చూపు నాకు వస్తుందంటే ఓకే. కానీ నాకు ఇలా కాదు. అంటే
నాకు ఎవరో దగ్గర నుంచి నేను పొందడం కాదు. నేను చేసిన దానికి ప్రతిఫలంగా నాకొస్తే నాకు ఓకే. కానీ ఎవరో నాకిస్తే నాకొద్దు. మళ్ళీ ఎవరైనా ఇస్తారేమో నాకు ఆళ్ళు కళ్ళు తీసేసి నాకిచ్చి అలా నాకొద్దు. దానంతట అదే నా పుణ్యఫలంగా నా కళ్ళు నాకొస్తే గనక అప్పుడు నేను తీసుకుంటాను, స్వీకరిస్తాను అంటారనమాట. అంటే అప్పుడు ఆహ్, ఇంద్రుల వారు చెప్తారనమాట. అయితే నీ 2 కళ్ళకి నువ్వు 2 సత్యవాక్కులు చెప్పాలి. ఆ సత్యవాక్కులు నీ జీవితానికి, నీ దాన గుణానికి సంబంధించినయి ఉండాలి. సంబంధించిన ఒక 2 సత్యవాక్కులు చెప్పు. ఒక్కొక్క దానికి నీకు ఒక్కొక్క కన్ను వస్తుంది అని చెప్తారనమాట. చెప్తే అప్పుడు ఆయన అలా ఆయన జీవితాన్నంతా అలా అవలోకనం చేసుకుంటారు. నీ జీవితానికి సంబంధించిన సత్యం చెప్పమన్నారు కదా మరి. ఆయన కళ్ళు మూసుకొని తన జీవితాన్ని అంతా అలా అవలోకనం చేసుకొని ఆయన మొదటిది చెప్తారనమాట. ఎవరైతే వచ్చి నా దగ్గర దానం అడిగారో, నన్ను దానం అడిగిన వాళ్ళు నా దృష్టిలో ఎంతో గొప్పవాళ్ళు. వాళ్ళు నాకెంతో ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే నాకు దానం చేసే అవకాశాన్ని వాళ్ళు కల్పించారు కాబట్టి. నాకు ప్రియమైన వాళ్ళు, నాకత్యంత ప్రియమైన వాళ్ళు, నా దృష్టిలో గొప్పవాళ్ళు ఎవరంటే, నన్ను దానం అడిగిన వాళ్ళు అని చెప్తాడనమాట ఆయన. అలా చెప్పంగానే ఆయన లోపల నుంచి ఒక కన్నుగుడ్డు ఫార్మ్ అయ్యి, ఒక కన్ను వచ్చేస్తుందాయనకి. వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ రెండవ సత్యాన్ని చెప్తారనమాట. రెండవ సత్యాన్ని చెప్పినప్పుడు ఏంటంటే, నాకన్నిటికంటే ఇష్టమైన గొప్ప దానం నేను చేసింది నా జీవితంలో. నాకన్నిటికంటే ఎక్కువ ఆనందాన్ని కలిగించిన దానం ఏంటంటే, నేను నా కళ్ళిచ్చేసాను కదా! అదే నాకన్నిటికంటే ఎక్కువ తృప్తి, అన్నిటికంటే ఎక్కువ ఆనందాన్ని, సార్థకత అనే దాన్ని నాకు నా మీద ఒక దివ్యమైన భావనని నాకు తీసుకొచ్చిన దానం ఏదైతే ఉందో, అది నా కంటిని నేనిచ్చిన దానం. దాని గురించి నేను ఎప్పుడూ కొంచెం కూడా బాధపడలేదు. ఎంతో ఆనందంగా ఫీలయ్యాను అని చెప్తారనమాట. అలా చెప్పినప్పుడు మళ్ళీ ఆ రెండవ కన్ను తిరిగొస్తుందనమాట. ఆ 2 కళ్ళు తిరిగొచ్చిన తర్వాత, ఆ కళ్ళు నార్మల్ కళ్ళలా ఉండవనమాటండి. ఒక దైవికమైన కళ్ళలా ఉంటాయి. అప్పుడు ఇంద్రుల వారు చెప్తారనమాట. ఆహ్, సో, రాజా, శివిరాజా నువ్వు ఎంతో ధన్యుడివయ్యావు. అత్యంత కఠినమైన పరీక్షని నువ్వు పాసయ్యావు. నీ కళ్ళు ఎంత అద్భుతమైనవంటే, నీ ఎదురుగా ఆ కొండలున్నా, పర్వతాలున్నా, ఎన్ని అడ్లున్నా, ఏమున్నా సరే, నువ్వు ఈ కళ్ళతో ము మొత్తం 100 యోజనాల దూరం 360 డిగ్రీలు చూడగలుగుతావు. నీకు చాలా స్పష్టమైన, అద్భుతమైన ఆ దృష్టి అనేది నీకు ప్రసాదిస్తున్నాము. నీ కళ్ళ కంటే కూడా ఇవి 100 రెట్లు పవర్‌ఫుల్ అయిన కళ్ళు నీకిప్పుడొచ్చాయి అని చెప్పి దీవించి ఆయన అందరి ముందు అప్పుడు మొత్తం ఆ రాజుగారి దగ్గరికి ఇంద్రుడొచ్చి ప్రశ్నలు అడుగుతున్నారని తెలియగానే మొత్తం రాజ్యంలో ప్రజలు ఆళ్ళందరూ గూడా వచ్చేస్తారనమాట. వచ్చేసి రాజుగారిని చూస్తారనమాట. ఏం జరుగుతుంది? ఏం చెప్తారని జెప్పి. వాళ్ళందరికీ కూడా రాజా నువ్వింకా నీ జీవితాంతం కూడా ఎంతో అద్భుతమైన దానాన్ని చేసి అందరికీ కూడా దీనిని నేర్పించి నువ్వు ధన్యత చెంది వెళ్తావు అని చెప్పి దీవించి ఇంద్రుల వారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కింగ్ ఏం చేస్తారంటే 10, 15 రోజులకి ఆయన పెద్ద రాజ్యం ఉంటుంది కదా! రాజ్యంలో ఒక్కొక్క చోటుకెళ్తారనమాట ఆయన. ఒక్కొక్క చోటుకి వెళ్లి ఆయన ప్రజలందరికీ చెప్తారనమాట. ఒక్క కింగ్ ఒక చక్రవర్తి దానం చేస్తే అది సరిపోదు. మనం అందరం అందరికీ సహాయం చేసుకోవాలి. అందరూ అందరికి ఇచ్చి పుచ్చుకోవాలి. మీరనుకుంటారేమో మీకు ప్రియమైనది ఇచ్చేస్తే అది రాదు. మీరిస్తే ఏమన్నా కోల్పోతారు అనుకుంటారేమో. నన్నే చూడండి. నేను నా కళ్ళనిచ్చేసాను. కానీ నాకు ఈ దివ్యమైన నేత్రాలొచ్చినియి. నేను 100 యోజనాల వరకు చూడగలిగినయి వచ్చాయి. మీరేదైతే ఇస్తారో దానికి 100 రెట్లు మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఎంతో ఆనందంగా ఇవ్వండి. మీ ప్రియమైన వాటిని ఇవ్వండి. అవసరాన్ని గుర్తించి ఇవ్వండి. అడిగినవి ఇవ్వండి. అపాత్ర దానం అంటారు చూడండి. మళ్ళీ అపాత్ర దానం చేయకూడదు. కడుపు నిండా ఉన్న వాళ్ళకెళ్లి ఫుడ్ పెట్టామనుకోండి ఏం లాభం? ఆకలిగా ఉన్న వాళ్ళకి పెట్టాలి. అలాగే అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు ధ్యానం మీద. ఆళ్ళు కూర్చోబెట్టి క్లాసులన్నీ పెట్టి వినిపిస్తున్నామనుకోండి ఏం లాభం? స్ట్రగుల్ అవుతూ నాకు సమాధానాలు తెలుసుకోవాలి, నేను నేర్చుకోవాలని తపనుంటది చూసారా? వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలి. అన్నం అడుగు కావాల్సినోళ్ళకి అన్నం పెట్టాలి. బట్టలు కావాల్సినోళ్ళకి బట్టలు పెట్టాలి. జ్ఞానం కావాల్సినోళ్ళకి జ్ఞానం ఇవ్వాలి. చదువు కావాల్సినోళ్ళకి చదువివ్వాలి. ఎవరికి ఏది అవసరమో అది ఇవ్వాలి. ఎవరికి ఏది అడిగారో అది. ఎవరికి ఏది అవసరమో అది. అలాగే ఎవరికి ఏది అర్థమవుతుందో అది. అది మన ప్రియమైనదైనా సరే ఇవ్వాలి.
ఇవ్వడం వల్ల మనం ఏమి మాత్రం కోల్పోము. ఇవ్వడం వల్ల మరింత ధనవంతులము, మరింత సంపద్వంతులము అవుతాం మనము అని చెప్పి ప్రతి 15 రోజులకి ఆయన దేశంలోని డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్‌కి ఆయన ప్రయాణం చేసి ఆ డిఫరెంట్ ప్లేసెస్‌లోకెళ్ళి అందరికీ చెప్పేవారట. బుద్ధుల వారు ఈ కథని అక్కడ ఉన్న బౌద్ధారామంలో ఉన్న ఆ భిక్షువులందరికీ చెప్పారనమాటండి. అంటే ఇవ్వడం అంటే మన సొంతదైనా ఇవ్వడము. మనం కోల్పోతామని తెలిసినా ఇవ్వడము. అకృతజ్ఞత కూడా ఆశించకుండా ఇవ్వడము. ఇచ్చిన తర్వాత ఏమాత్రం అయ్యయ్యో! ఇచ్చేసానే అని బాధపడకుండా ఉండడము. అది గొప్ప దానము. అలా ఉండాలి ఒక దానమనేది అని చెప్పి చెప్తారనమాట. అంటే దానమనేది గొప్పగా కనిపించాలని 500 ఏనుగులను పెట్టి, 500 గొడుగులు పట్టి, మన గొప్ప చూపించుకోవాలని దానం చేశామనుకోండి, అది కాదు దానం. దానంలో మన గొప్ప ఏమీ అవసరం లేదు. దానంలో అక్కడ అవసరం తీరాలి. మనం ఆనందపడాలి. ఎదుటి వాళ్ళ అవసరం తీరాలన్నమాట. అంతేగాని మన డాబు చూపించుకోవడానికి దానం చేయకూడదు. నీకంటే నేను ఎక్కువ అని చూపించుకోవడానికి దానం చేయడము. చాలా మంది నేనొకసారి ఒక ఊరు మెడిటేషన్ చెప్పడానికి ఎళ్ళాననమాటండి. ఆ ఊరు పెద్దగారి ఇంట్లోకెళ్ళాను. ఆ ఊరు పేరు, ఆళ్ళ పేరు చెప్పట్లేదు నేను. ఆయన ఆ ఊర్లో కొంచెం పెద్ద తరహా మనిషి, జమీందారు లాంటి ఆయననమాట. ఆయన ఎంతో గొప్పగా ఆయన పుస్తకం ఒకటి ప్రింట్ చేయించారు దేవుడి స్తోత్రాలతో. ఆ పుస్తకం నాకిచ్చారు. ఆ పుస్తకం వెనకాల ఆయన ఫోటో, కిందన ప్రింట్ చేసి వీరు చేసిన గుప్త దానాలు అని ప్రింట్ ఉందనమాట. నాకు బాగా నవ్వొచ్చిందది చూసి. గుప్త దానాలంటేనే ఎవరికీ చెప్పకపోవడం అని. గుప్త దానాలు అని చెప్పి మొత్తం ఇక్కడ ఇన్ని లక్షలిచ్చారు, ఈ గుడి కట్టారు, ఇదిచ్చారు, అదిచ్చారని గుప్త దానాలని ప్రింట్ చేసి పుస్తకాలందరికీ పంచుతున్నారనమాట. సో, అలా ఉంటాయి మనం చేసే దానాలు. గుప్త దానాలు. ప్రింట్ చేసి పంచిపెడతాం మన గుప్త దానాల్ని. సో, అంత అజ్ఞానంలో దానం చేస్తూ ఉంటాం. నేను దానం చేస్తే అక్కడ నా గోడ మీద గోల్డెన్ కలర్‌లో నా పేరు ఉండిపోవాలి. ఆ పేరు ఎన్ని తరాలైనా ఆ పేరు అక్కడ పెట్టాలి. నేను దానం చేస్తే ఆ స్ట్రీట్‌కి నా పేరు పెట్టేయాలి. నేను దానం చేస్తే బిల్డింగ్‌కి నా పేరు పెట్టాలి. నేను దానం చేశాను కాబట్టి వాడు జీవితాంతం నా ముందు ఇలా చేతులు కట్టుకొని అయ్యా! అయ్యా! అని చెప్పి నుంచోవాలి. మనకి ఇన్ని కాలిక్యులేషన్స్ ఉంటాయన్నమాట దానం చేయడానికి. కానీ ఆ దానం అంటే ఏమిటి? మన గొప్ప చూపించుకునేది కాదు. ఎదుటి వాళ్ళని కంట్రోల్‌లో పెట్టుకునేది కాదు. దానం అనేది ఎలా చేయాలి అనేది ఆ శివి చక్రవర్తిని చూసి నేర్చుకోవాలి. అది ఒకానొక జన్మలో నేను ఆ దాన గుణాన్ని నేర్చుకున్నాను. అసలైన దాన గుణాన్ని నేను మొత్తంగా మాస్టరీ చేశాను. అప్పుడు ఆయన అంత దానగుణం చేశారు కాబట్టే, ఇప్పుడు బుద్ధుల వారు ఎక్కడికెళ్ళినా సరే జనాలు బండ్లలో పెట్టుకుని సాధారణ ప్రజలు, సాధారణ గృహిణులు, సాధారణ వ్యాపారస్తులు ఆయన వెనకాల కాలినడకన పడి నడుచుకుంటూ కొన్ని వారాల పాటు వెళ్ళి ఆయన ఆగిన చోటల్లా వండి పెట్టి, ఆయన్ని అంత కళ్ళల్లో పెట్టుకుని ఎందుకు చూస్తున్నారు అంతమందిప్పుడు? ప్రతీదీ కూడా మనం చేసిన ప్రతిఫలమే మన వరకు వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి బుద్ధుల వారికి అంతమంది రాజులు వచ్చి ఆయన ఏమడిగితే అది చేసి పెట్టి, ఆయనకి ఆరామాలు నిర్మించి పెట్టి, మొత్తం ఆయన బుద్ధుని యొక్క బోధనలను అన్ని చోట్ల స్ప్రెడ్ చేసి, ఆ రోజుల్లో ఆయన అంత సహకారాన్ని అన్ని వైపుల నుంచి అంత గొప్పగా పొందారంటే, మరి ముందు జన్మలో ఆయన ఎంత దానం చేశారో చూడండి. రాజ్యం నలుమూలల 6 చోట్ల నుంచి రోజుకి 6,00,000 కాయిన్స్ అలాగా ఎవరు ఏదడిగితే అది ఆఖరికి ఆయన కళ్ళను కూడా తీసి ఇచ్చేశారు. మరి అందుకే బుద్ధుల వారికి అంతమంది స్నేహితులు, అంతమంది చక్రవర్తులు పా పా దాసోహం అన్నారు ఆయనకి. ఆయన ఏదంటే అది చేశారు. ఆయనకి ఎక్కడ లేని ఆయనకి భిక్ష ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన అవకాశం. వన్స్ ఇన్ ఎ లైఫ్ ఆపర్చునిటీ అన్నట్టుగా వెళ్ళిపోయి ఆయనకి భిక్ష ఇవ్వడానికి అందరూ అరులు చాచారన్నమాట. మరి అది మనం చేసిన దానము ఈ జన్మలోనా, ఈ రోజులోనా, 10 రోజులకా, సంవత్సరానికా, 10 సంవత్సరాలకా, తర్వాత జన్మకా, ఎప్పటికైనా సరే అది పదింతలు, వందింతలు, వెయ్యింతలు, లక్షింతలై మన వద్దకి చేరుతుంది. కానీ అలా చేరాలని మనం ఇవ్వకూడదు దానం. అది చేరుతుంది అంతే. అది సృష్టి ధర్మం. మనం ఏ
ప్రతిఫలాపేక్ష లేకుండా చేసినప్పుడు అది అలా చేరుతుంది. మనం లెక్కలు, పత్రాలు, ముద్ర, గుప్త దానాలు ముద్రలు యేసుకున్నాం అనుకోండి, అదేమీ రాదనమాట. నేను ఇన్ని దానాలు చేశాను, నాకు మట్టుకు ఎవరు ఏం చేయలేదు అనుకుంటూ ఉంటారు. నిజంగా దానం చేసుకున్నామా లేదా అనేదాన్ని మనకు మనమే ప్రశ్నించుకొని, మనకు మనమే సమాధానం తెలుసుకోవాలనమాట. మరి శివి చక్రవర్తి గారిలాగా అంత గొప్పగా దానం చేయగలగాలి. ఈ కథ ద్వారా మరి ఆ బౌద్ధ భిక్షువులందరికీ కూడా అసలైన దానం గురించి, ఆ దానం యొక్క ఫలితం ఎలా మనకి చేరుతుంది అనే దాని గురించి, వాటన్నిటి గురించి బుద్ధుల వారు వివరించడం జరిగిందనమాట. ఇదొక బ్యూటిఫుల్ స్టోరీ. ఇదే స్టోరీకి ఇంకొక వెర్షన్ ఉందండి. నాకు ఆథెంటిక్ జాతక టేల్స్ లింక్ లో నాకు ఈ స్టోరీ దొరికింది. ఇంకొక స్టోరీ ఏంటంటే, ఒక పావురం వచ్చి రాజుగారి కాళ్ళ దగ్గర పడుతుంది. ఒక గ్రద్ద తరుముకుంటూ వస్తుందన్నమాట. ఆ పావురం రాజుగారిని కాపాడమంటే మాటిస్తారు శివ చక్రవర్తి గారు. మాట ఇవ్వగానే ఈ గ్రద్ద మరి నాకు గ్రద్ద ఇంద్రుడు, ఆ పావురం ఏమో అగ్నిదేవుడు అనమాట. అప్పుడు అప్పుడు ఆయన నాకు ఫ్లెష్ కావాలి, మరి నేను తినకపోతే నేను చచ్చిపోతాను, ఇది నా ప్రకృతి ధర్మం, నేను వేటాడుతున్నాను, నా వేటను నువ్వు తీసేసుకున్నావు, మరి నాకేంటి, నా ఆకలి ఎలా తీరుతుందంటే నా మాంసాన్ని ఇస్తాను నీకు అని చెప్పి ఆ డౌని ఆ పావురాన్ని కాపాడడం కోసం ఆయన మాంసం కోసి తక్కెట్లో వేస్తారనమాట. పావురాన్ని ఒకవైపు ఈయన మాంసం వేస్తారు, ఆ తొడలోంచి కోసి వేస్తారు. వేస్తే ఎంత మాంసం కోసేసినా ఇది తూగదనమాట అండి. ఆయన కట్ చేసుకుంటూ ఉంటారు ఆయన కాళ్ళని, అక్కడంతా కట్ చేసుకుంటూ ఉంటారు. ఎంత వేసినా అదేమో తూగదు ఆ పావురం. ఎంత వేసినా ఇంకా తక్కువ బరువే ఉంటుందన్నమాట. రాజుగారికి అర్థమైపోతుంది. అర్థమైపోయి ఆయనే వెళ్లి తక్కెట్లో కూర్చుంటారనమాట. కూర్చుని ఓకే, ఆ పక్షిరాజా నన్నే నువ్వు మొత్తంగా తిని స్వీకరించి ఆ పావురాన్ని విడిచిపెట్టేయి. నన్ను నేనే అర్పించుకుంటాను అని చెప్పేసి ఆయన శరీరాన్ని ఇచ్చినట్టుగా ఒక వెర్షన్ ఆఫ్ ద స్టోరీ ఉంది. నాకు ఆథెంటిక్ జాతక టేల్స్ లో అయితే ఈ ఐస్ ఇచ్చిన స్టోరీ నాకు కనిపించింది. అందువల్ల నేనే దానిని ఎక్కువ వివరించడం జరిగింది. ఇది శివ చక్రవర్తి గారు. నాకు సివి అని ఉంది ఈ స్టోరీలో. ఆ పావురం దాంట్లో సిబి చక్రవర్తి బా అనే అక్షరం ఉంది. రెండు కూడా కొన్ని చోట్ల రెండు కూడా సివి సిబి కింద మెన్షన్ చేయడం జరిగిందనమాట. కానీ నాకు ఆథెంటిక్ జాతక టేల్స్ లింక్ లో నాకు ఈ స్టోరీ కనిపించింది. సో నేను ఎందుకని ఆ స్టోరీని చెప్పడం జరిగింది. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఆ దానగురం గురించి, దానగుణం ఎలా మళ్ళీ తిరిగి మనకి చేరుతుంది గురించి, మనం ఎలాంటి దానాలు మన గొప్పతనం నిరూపించడానికి చేసుకుంటూ ఉంటాము. అన్నీ కూడా ఈ కథలో సూక్ష్మంగా గమనిస్తే ఎన్నో డైనామిక్స్ ని మనం అర్థం చేసుకోగలుగుతాము. మనం ఎలా దానం చెయ్యాలి, ఎంత ప్రేమగా చెయ్యాలి, అన్నిటిని కూడా తెలుసుకోగలుగుతాము. ఆ దానం మనకి ఎలా ఒకప్పటికి మళ్ళీ వచ్చి చేరుతుంది. ఆ దానం చేసిన తర్వాత కూడా నిజంగా సఫరింగ్ ఉన్నా సరే దానిని ఎంతలా మనం పూర్తిగా స్వీకరించి ఎటువంటి మళ్ళీ బాధ లేకుండా ఎలా ఉండాలి అనే దాన్ని అంతటినీ కూడా ఈ కథ ద్వారా మనకి బుద్ధుల వారు వివరించడం జరిగింది. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సూర్య. థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ స్టోరీ. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. అండ్ మీరు చెప్తుంటే మా కళ్ళ ముందర ఆ చలనచిత్రం అలా నడుస్తా ఉన్నట్టు అనిపించింది. మేము కూడా ఆ ప్లేస్లో ఉంటే మేమేం చేసేవాళ్ళం, మాకేమనిపించేది, అండ్ మేము అలా ఇచ్చేవాళ్ళమా, మేమేం ఫీల్ అయ్యేవాళ్ళం. అండ్ చాలాసార్లు కొన్నిసార్లు మన లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు. మేబీ ఇంత దానం కాకపోవచ్చు, కానీ ఎవరో మనల్ని ఏదో అడుగుతారు, మనం నేను చేసేస్తానని ఒప్పుకుంటాము. కానీ తర్వాత ఆలోచిస్తాం, ఇది నాకు ఇబ్బందేమో, ఇది నేను ఎందుకు ఒప్పుకున్నాను, ఆ టైప్లో ఎందుకు నేను ఓకే చెప్పేశాను అని. అవన్నీ మళ్ళీ నాకు గుర్తొచ్చాయి. ఐఎమ్ షూర్ మన ఆడియన్స్లో, మన పార్టిసిపెంట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడో వచ్చే ఉంటాయి. అండ్ ఈ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ జెనరాసిటీ అనేది ఎంతో మందికి ఉండదు. కానీ ఆ ఫీలింగ్‌ని మీరు తెచ్చారు మాకు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సూర్య. కొన్ని హ్యాండ్ రైజ్‌లు ఉన్నాయండి. క్విక్‌గా తీసుకుందాం. తీసుకుందాం. నాగవేణి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే నాగవేణి గారు, మీ గొంతు వినిపించట్లేదు, చిన్నగా ఉంది బాగా. ఇప్పుడు వినపడుతుందా మేడం? ఎస్ వినిపిస్తుంది. హలో మేడం. ఎస్ వినిపిస్తుందండి. మేడం నా ప్రశ్న వచ్చి మేడం, ఈరోజు ఆహారం క్లాస్ గురించి నాకు ఒక క్వశ్చన్ ఉంది మేడం.
ఏంటంటే మేడం, ఇప్పుడు మనము ధ్యానం చేసి ఆత్మ పదార్థాలం అని తెలుసుకుంటాము. అలాగే మనము స్పిరిచువాలిటీ, మెటీరియలిస్టిక్ లైఫ్ ఈ 2 ప్రపంచంలో ఉన్నాము అని తెలుసుకుంటున్నాం కదా మేడం. కానీ కొంతమంది బాడీ బిల్డర్స్, సెలబ్రిటీస్ వీళ్ళు ఎక్కువ ఆత్మ అని తెలుసుకోకుండా కొంతమంది బాడీ గురించే ఎక్కువ ప్రాశస్త ఇస్తూ బాడీకి వర్కౌట్ చేస్తూ ఉంటారు కదా మేడం. వారికి కూడా దేహ పుష్టిగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇల్లు కడతారు కదా మేడం, మేస్త్రీలు ఇల్లు కట్టేవారు. వాళ్ళు ఎక్కువ ఏమి బాడీకి అంత ఏమేమి ఇవ్వాలో అలాంటిది కరెక్ట్ పోషణ ఇవ్వకుండా ఏది దొరుకుతుందో అదే తింటారు. అయినా వాళ్ళు ఎక్కువ బలంగా ఉంటారు కదా మేడం. ఈ మూడిట్లో డిఫరెన్స్ అంటే ఏది వర్క్ చేస్తుంది? ఇప్పుడు నేను మేడం యాజ్ ఏ ఉమెన్ గా ఒక్కొక్క మైండ్ సెట్ ఉంది మేడం. నేను ఫుల్ అయిన గ్యాస్ సిలిండర్ పట్టుకొని షిఫ్ట్ చేయను మేడం. నేను ఎంత ధ్యానం చేసినా నాకు అది అవ్వదు మేడం. అది వెయిట్ అయ్యి నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. మరి ఇప్పుడు నాకు ఆత్మజ్ఞానం ఉంది. అయినా నాకు అది వెయిట్ చేయడానికి దేహం సహకరించట్లేదు. అక్కడ ఇల్లు కట్టే వాళ్ళైతే ఏదో ఏది దొరుకుతుందో రోజుకి అదే తింటారు. అయినా అంత పుష్టిగా ఉంటారు. ఇది కొంచెం మిక్స్డ్ క్వెషన్ లాగా అనిపిస్తుంది మేడం. ఇది నేను ఎలా అర్థమైంది. అర్థం చేసుకోవాలి? అర్థమైంది నాగవేణి గారు. చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారండి. మన శరీరం అనేదండి మానసిక జనితమైనదనమాట. మన మనస్సును బట్టి శరీరం నిర్మాణం జరుగుతుందనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫస్టు ఒక చాలా బలమైన పుష్టికరమైన ఆహారం తిని, బాగా ఎక్సర్సైజ్ చేసి, బాగా వర్కౌట్ చేసిన ఒక బాడీని తీసుకుందాం. వాళ్ళు చాలా శక్తివంతమైన వాళ్ళని అనుకుందాం మనం. ఓకేనా? అనుకుందాం. కానీ ఒకానొక యోగి ఆ హిమాలయాస్‌లో ఎక్కగలుగుతారు. అంత చలి ప్రదేశాల్లో ఉండగలుగుతారు. ఎక్స్‌ట్రీమ్ వెదర్స్‌లో ఉండగలుగుతారు. ఓకేనా? ఎంత ఆహారం తీసుకున్నా, తీసుకోకపోయినా ఉండగలుగుతారు. శ్వాసాహారులుగా ఉండగలుగుతారు. మరి అలాంటి శక్తి ఎంత జిమ్ బాడీ చేసినా వాళ్ళకి రాదు. వాళ్ళ మనస్సుని ఆళ్ళ విచ్చ ప్రకారం నడిపించే శక్తి రాదనమాట. ఇక్కడ వాళ్ళు కావాలంటే శరీరాన్ని అదృశ్యం కూడా చేసేసుకోగలుగుతారు. టెలిపోర్టేషన్ కూడా చేయగలుగుతారు. అంటే శరీరం పుష్టి అనేది ఒక రకం. శరీరాన్ని ఒక మంత్రపిండంగా మార్చడం అనేది ఇంకొక రకం. నేను ఈ శరీరం మాత్రమే అన్న దృష్టిలో మనం ఉన్నప్పుడు ఆహారం తీసుకోవాలి, ఈ ఆహారం తీసుకోవాలి, ఇంత వర్కౌట్ చేయాలి, ఇక్కడ ఈ కండ రావాలి, ఇక్కడ ఇది రావాలి, ఇక్కడ ఈ కండ రావాలి, ఇలా అన్నప్పుడు ఇలా ఉండాలి, ఇలా అన్నప్పుడు ఇలా అవ్వాలి. ఇవన్నీ మనం ఓన్లీ బాడీ కాన్షియస్ లో ఉండి చేసినప్పుడు అక్కడి వరకు చేసినప్పుడు. కానీ యోగుల విషయంలో ఏంటంటే శరీరాన్ని, మాంసపిండాన్ని మంత్రపిండంగా మారుస్తారు వాళ్ళు. ఓకేనండి. ఆ శరీరం యొక్క ఆ ఫిజికల్ ఎబిలిటీస్ కి మించిన దివ్యమైన ఎబిలిటీస్ ఈ శరీరంలోకి వచ్చేస్తాయన్నమాట. ఆ శరీరం ద్వారా వాళ్ళు శక్తిని ప్రసరింపజేయగలుగుతారు. ఆ శరీరం ద్వారా వాళ్ళ చూపు ద్వారా హీలింగ్ చేయగలుగుతారు. వాళ్ళ స్పర్శ ద్వారా హీలింగ్ చేయగలుగుతారు. వాళ్ళ శరీరం అంతా కూడా మంత్రపిండంగా మారిపోతుంది. వాళ్ళు ఒక 500 ఎంత జిమ్ చేసినా, ఎంత బాగా తిన్నా, ఎంత వర్కౌట్ చేసినా 500 సంవత్సరాలు బతకగలరండి? బతకలేరు. కానీ యోగులు 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు బతుకుతున్నారు అదే శరీరంతో. వాళ్ళకంత కండలు లేవు మరి. అయినా ఎలా బ్రతుకుతున్నారు? ఆరోగ్యంగా ఎలా ఉంటున్నారు? ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్ వెర్షన్ ఆఫ్ మన మన జ్ఞానం యొక్క స్థాయిని బట్టి, మన మానసిక స్థాయిని బట్టి మీ శరీరం పనిచేసే తీరు మారిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో, అది యోగుల యొక్క శక్తి. ఇది మామూలు బాడీ బిల్డర్స్ యొక్క శక్తికి ఉన్న డిఫరెన్స్. ఓకే. సో, ఇప్పుడు ఒక రకమైన వర్కౌట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఇల్లు కట్టేవాళ్ళున్నారనుకోండి. వాళ్ళు జిమ్‌కెళ్ళలేరు. ఆళ్ళు వర్కౌట్‌లు చేయలేరు. కానీ ఆళ్ళకి ఎక్సర్‌సైజ్ అయిపోతది. ఒంగోవడం, ఎత్తుకోవడం, మొయ్యడం, విసరడం, మూటలు తీయడం అవన్నీ కూడా జిమ్‌కెళ్ళి మేము డబ్బులిచ్చి మూటలు మోస్తాం. వాళ్ళేమో డబ్బులు తీసుకొని మూటలు మోస్తారు. అంతే తేడా. అర్థమైందా? మేము అదే అనుకుంటాం. డబ్బులిచ్చి మూటలు మోసి వచ్చాం అనుకుంటా ఉంటాం అన్నమాట జిమ్‌కెళ్ళినప్పుడు. సో, అదంతా కూడా జిమ్ వాళ్ళు ఆటోమేటిక్‌గా చేస్తున్నారు. ఎందుకంత బలంగా ఉన్నారంటే. నెక్స్ట్ వాళ్ళకి ఆలోచనలో నేనింత ప్రోటీన్ తినాలి, నేనిది తినాలి, ఇది తింటే బలం ఇవన్నీ లేదు. మనం తెలుసుకున్నాం కదా! ఆహారం క్లాసుల్లో. మన బ్రెయిన్ అమ్మా! ఆహారం దొరికింది. ఇంత పని చేశాను. ఆవురావురమంటూ ఎంతో తృప్తితో, ఎంతో ఆనందంగా తింటారు వాళ్ళు. ఎప్పుడైతే హమ్మయ్య! కడుపు నిండా తిన్నాను, నాకు సరిపడ తిన్నాను, బాగా తిన్నానన్న ఫీలింగ్ వచ్చిందో వాళ్ళకి, ఆ ఫీలింగ్‌తో వాళ్ళకి ఆహారంలోంచి కావాల్సినయన్నీ అందుతాయి. మీకు కడుపు నిండిపోయిన వాళ్ళున్నారనుకోండి. కడుపు నిండిపోయి ఉన్న వాళ్ళకేంటి నేనింత ప్రోటీన్ తినాలి, ఇంత ఇది తినాలి, అంత అది తినాలి, ఇది తింటే నా శరీరానికి అన్నీ వస్తాయనేది వాళ్ళకి కడుపు నిండి డబ్బులిచ్చి మూటలు మోసే వాళ్ళకి ఆ మైండ్ సెట్.
డబ్బులు తీసుకుని మూటలు మోసే వాళ్ళకి వేరే మైండ్ సెట్. ఇద్దరికి వర్కౌట్ జరిగిపోతుంది కాబట్టి ఇద్దరికి కండలుంటాయి. వాళ్ళు ఆ మైండ్ సెట్‌లో కాలిక్యులేషన్‌లో తింటారు కాబట్టి ఆళ్ళ బాడీ ఎలా పనిచేస్తది. వీళ్ళు ఈ మైండ్ సెట్‌లో ఎంతో ఆనందంగా, తృప్తిగా దొరికింది తింటారు కాబట్టి వీళ్ళ మైండ్ సెట్ ఇలా పనిచేస్తది. సో, ఇదంతా కూడా మన మైండ్ సెట్‌ని బట్టి ఉంటుందన్నమాట అండి. మన ఆహారం తిన్నప్పుడు మన భావన ఎలా ఉంది? ఆ భావన యద్భావం తద్భవతి. మీరు చాలా ప్రెసిషన్‌తో ఆ కొలుచుకున్న ఫుడ్డంతా తినండి. తిని అబ్బా! నేను సరిగ్గా తినట్లేదు. ఇది నాకు వర్కౌట్ అవ్వట్లేదు. ఇదేమి నాకు పని చేయదు అనుకుంటూ తిన్నారనుకోండి, అలా తిన్నా కూడా మీకు వర్కౌట్ అవ్వదు. యద్భావం తద్భవతి. భావన అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాకపోతే చాలా సార్లు ఏమవుతుందంటే, మనం పర్టిక్యులర్‌గా ఒక డైట్ ఫాలో అయినప్పుడు, మనం భావాన్ని నెలవించడం. నేనిది ఫాలో అవుతున్నాను కాబట్టి, నాకిది అయిపోతుంది అని నమ్మడం, యాక్షను, ఆ థాట్ కలిసినప్పుడు ఆ థాట్ ఇంకా పవర్‌ఫుల్ అయిపోతదన్నమాట. మీకు వ్యాపారంలో కలిసొస్తూ ఉందనుకోండి, కొంచెం లాభం కనిపించిందనుకోండి, నాకింకా లాభమొస్తది, ఇంకా లాభమొస్తదని ఆలోచించడం సులువు. అసలు మీకు నష్టం మీద నష్టం దొరుకుతుందనుకోండి, లాభమొస్తదని ఆలోచించడం కష్టం గదా! అంటే మీకు జరిగే సంఘటన మీ ఆలోచనకి శృతిలో ఉందనుకోండి, మీ ఆలోచన ఇంకా శక్తివంతం అవుతది. అలా ఈ డైట్‌లు చేసేటప్పుడు, ఎక్సర్‌సైజులు చేసేటప్పుడు ఏంటంటే, మీ భావనకి ఇవన్నీ తోడవుతా ఉంటాయి. తోడయ్యి మీ భావన ఇంకా బలంగా ఉండడం వల్ల అది మీ శరీరం మీద బాగా పనిచేస్తూ ఉంటదనమాట. సో, మీ ప్రశ్నకి సమాధానం అర్థమైందనుకుంటున్నాను. యాహ్! లేదు మేడం. ఓకే. చాలా అర్థమైంది. చక్కగా క్లారిటీ ఇచ్చారు మేడం. యెస్. మేడం యెస్. నాకు కొంచెం లాస్ట్ మంత్ నాకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది మేడం. చెప్పండి. చెప్పండి. హలో మేడం. చెప్పండి. వినిపిస్తోంది. అదే కొంచెం అడినోమైసిస్ ఆఫ్ యూటరస్ అని వచ్చింది మేడం. దానికి నేను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ నేను స్పిరిచ్యువల్‌గా కూడా అది వర్కౌట్ చేయాలి అని అనుకుంటున్నాను మేడం. నాకెందుకో మీ క్లాసెస్ విని నాకు చాలా కనెక్ట్ అయింది మేడం. మీ దగ్గర అది సెషన్ తీసుకోవాలని ఉంది. అందుకే పవన్ సార్ దగ్గర అడిగాను మేడం. మీ నంబర్ ఇచ్చారు మేడం సారు. కానీ కనెక్ట్ అవ్వలేదు. వీళ్ళైతే అవకాశం దొరికితే నాకు కనెక్ట్ అవ్వాలి అని ఉంది మేడం. దాని గురించి కొంచెం సహాయం చేయండి మేడం. ఓకే. తప్పకుండా అండి. మాట్లాడదామండి ఒకసారి. యెస్. నాగవేణి గారు. థాంక్ యూ అండి. నెక్స్ట్. యెస్. నెక్స్ట్. ఓకే మేడం. ఓకే మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ థాంక్ యూ. నాగవేణి గారు. స్వప్నజ్యోతి గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి స్వప్న గారు. అమ్మా నిన్న పౌర్ణమి కదమ్మా ఇండియాలో రాత్రి. ఆ పౌర్ణమి జానం రాత్రి చేసినా పొద్దున చేసినా అది చనిపోయిన వాళ్ళు కల్లోకి బాగొచ్చారమ్మా. మా అమ్మగారు చనిపోయారు, ఇంకిద్దరు అదే సొంత రిలేటివ్సే చనిపోయారు. వాళ్ళందరు కల్లోకి వచ్చారమ్మా. నాకు వాళ్ళు ఇక్కడే ఉండారు అంటే ఇప్పుడు భౌతికమైన ఆలోచన మామూలుగా ఇళ్లలో చేసే పనులు చేస్తే ఇక్కడే ఉన్నట్టు, కొంచెం మనం ఆశీర్వదించినట్టు వస్తే అక్కడికి పైకి వెళ్ళినట్టు అన్నారమ్మా. వాళ్ళు ఇక్కడే ఉన్నట్టు నాకు వాళ్ళ సిచ్యువేషన్ పట్టి నాకు అర్థమైంది. నేను ఏం చేయాలమ్మా? స్వప్నజ్యోతి గారు చాలా చక్కటి కలొచ్చిందండి మీకు. చాలా సార్లు ఏమవుతుందంటే అండి, మనం ముందు నుంచి ఆత్మజ్ఞానము తెలుసుకోపోతే గనక, మన ఎథరిక్ డబుల్ ఉంటుందనమాట. ఆ ఎథరిక్ డబుల్ అనేది విడిపోతుంది మన నుంచి. మనం చనిపోయిన తర్వాత మన సూక్ష్మ శరీరానికి ఎథరిక్ డబుల్ అనేది చుట్టుకుని ఉంటుందనమాట. ఆ ఎథరిక్ డబుల్ అనేది పోయినప్పుడు మనం ఆ సూక్ష్మ శరీరంతో పైకి వెళ్ళిపోగలుగుతాం అనమాట. ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ అజ్ఞానంలో చిక్కుకుపోతామో, అప్పుడు మనం దాన్ని విడిచిపెట్టమనమాటండి. గట్టిగా పట్టుకుంటాం. ఇదే నేను, ఇక్కడే నేను అనుకుని మనకి వచ్చిన ఏంజెల్స్ వస్తారు. వాళ్ళు చెప్పిన మాటలు మనం వినిపించుకోకుండా ఇక్కడే ఉండిపోతామనమాట. ఆ తర్వాత కొంతసేపటికి మనకి ఏం చేయాలో అర్థం కాదు. ఎలా పైకి వెళ్ళాలో అర్థం కాదు. మీకు చక్కగా కల్లో కనిపించారు కాబట్టి, వాళ్ళతో మాట్లాడి చెప్పొచ్చనమాట. మేము మీ అందరిని ఎంతగానో మిస్ అవుతున్నాము. మీరు శరీరంలో లేకపోయినా సరే, మీరెప్పటికీ మా కుటుంబంలోని వాళ్ళే. మా హృదయంలో ఎప్పటికీ మీకు చోటుంటుంది. మీ ప్రేమ, మీ ఆశీర్వాదం మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కానీ మీకు ఇంక ఈ జన్మ ఇక్కడితో అయిపోయింది. మీరిక్కడిలా ఉండిపోకూడదు. మీరు ఏంజెల్స్‌ని, గైడెడ్ ఏంజెల్స్‌ని పిలవండి. మీ గైడెడ్ ఏంజెల్స్‌ని, మీ ఇష్ట దైవాన్ని పిలవండి. పిలిస్తే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని పైకి తీసుకెళ్తారు. వాళ్ళతో మీరు పైకి వెళ్తే మీకు సహాయం అందుతుంది. మిమ్మల్ని చూసి, మిమ్మల్ని మాట్లాడగలిగి, మిమ్మల్ని గైడ్ చేయగలిగే వాళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు మేము భౌతిక శరీరంతో మిమ్మల్ని చూడలేము. ఇంకా ఇక్కడ ఉండడం వల్ల మీరు ఎదగలేరు అని చెప్పి వాళ్ళతో మాట్లాడి
చక్కగా వాళ్ళని పైకి పంపించేయచ్చు అనమాట. ఇంకా ఇక్కడే అంటే ఉన్నారేంటి అమ్మ వెళ్ళిపోండి అన్నట్టుగా చెప్పకుండా ముందుగా వాళ్ళని గౌరవించి వాళ్ళని ప్రేమిస్తాము, ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాము, ఎప్పటికీ వాళ్ళు మా కుటుంబంలోనే ఉంటారు అన్న విషయం వాళ్ళకి చెప్పి వాళ్ళు మిస్ అవుతున్నాము అని చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళని ఇలా పైకి వెళ్ళమని చెప్తే వాళ్ళు పిలిస్తే ఆ గురువులు వచ్చి ఆ ఏంజల్స్ వచ్చి తీసుకెళ్లిపోతారనమాట వాళ్ళని ఉన్నత లోకాలకి. అమ్మ మా మామయ్య గారు చనిపోయి సంవత్సరకం కూడా అయిపోయిందమ్మా. నేను చాలా ఒక 10 రోజులు చేశానమ్మా ఇట్లా మాస్టర్స్ ని పిలిచి, నువ్వు ఇక్కడ ఇక్కడ ఉంటే నీకు అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు కావాలంటే మనవాళ్ళకి మళ్ళీ కొడుగ్గా పుట్టొచ్చు, నువ్వు అక్కడ నీకు కావాల్సిన జ్ఞానాన్ని తీసుకో, అవన్నీ ఎంతో ప్రేమగా చెప్పానమ్మా. కానీ ఆయన కూడా వెళ్ళలేదు. ఆయన కూడా ఇక్కడే ఉండి మన లౌకిక వ్యవహారాల్లో కనిపిస్తే గనక ఆయన ఇక్కడే ఉన్నట్టు కదమ్మా. ఆయన రోజుకొక రకం నేను ట్రాక్టర్ కొన్నాను, ఇదిగో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు అన్నట్లుగా మా వారికి మా బాబుకి కల్లోకి వస్తున్నాడండి. ఆయన ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా పైకి వెళ్ళలేదు. మ్మ్. ఒక్కొక్కసారి మీ వారికి మీ బాబుకి అంటే ఒక్కొక్కసారి మనకి ఆ గ్రీవింగ్ ఇంకా ఉన్నా కూడా సంవత్సరమే కదమ్మా అయ్యింది, మనకి మిస్ అవుతున్న ఫీలింగ్ ఉన్నా ఒక్కొక్కసారి ఏమవుతా అంటే మనం హాస్టల్ హోల్డ్స్ లోకి వెళ్తాం అనమాట. కళల్లో వాళ్ళు ఇక్కడే ఉన్నట్టు కాదు, మనం అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు హాస్టల్ వరల్డ్స్ లో కూడా వెళ్ళిన తర్వాత ఇక్కడ జీవితాన్ని సృష్టించుకుని బతుకుతూ ఉంటారు, భూమి మీదే ఉన్నారని కూడా అర్థం కాదు. సో మనం వెళ్ళి వాళ్ళని చూసి రావడం వల్ల కూడా మనకి ఆ ఆ, ఆ బాధ అనేది తగ్గి వాళ్ళని కొంచెం విడిచిపెట్టగలుగుతాం అనమాట. సో అందుకని చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు దగ్గర వాళ్ళకి అలాగా వాళ్ళు కనిపించడం, వాళ్ళు మళ్ళీ ఇక్కడే ఉన్నారా అనిపించడం, వాటన్నిటి వల్ల వాళ్ళు మిస్ అవ్వకుండా ఉండగలగడం, వాళ్ళని జీవితంలో ముందుకెళ్ళగలగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇక్కడే నిజంగా ఉండి మనకి కనిపించవచ్చు, రెండు కూడా ఉంటాయి అన్నమాట. మీకు కనిపించేది ఇదా అదా అనేది మీరు అర్థం చేసుకోగలిగితే దాన్ని బట్టి మీరు ఏం చేయాలనేది అర్థం అవుతుంది. నాది ఒకటే భయం అమ్మ, నెగిటివ్ ఎనర్జీ ఏం ఫామ్ అవుతుందా అమ్మ ఇంట్లో? మీ మామగారు ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా చెప్పండి? ఆయన అంటే శరీరం లేదంతే. ఆత్మ అంటే నెగిటివ్ ఎనర్జీ కాదు కదా. ఆత్మ ఆ రూపంలో ఉన్నారు, మీ శరీరంలో ఆత్మ ఉంది అంటే అది నెగిటివ్ ఎనర్జీయా చెప్పండి? ఈ జ్ఞానం అంతా ఏం తెలుసుకున్నాం మనం? ఆత్మ నెగిటివ్ ఎనర్జీ అనుకుంటే ఎట్లా? చనిపోతే నెగిటివ్ ఎనర్జీ అయిపోతారా? అదేలేమ్మా. యా, ఏం నెగిటివ్ ఎనర్జీ ఏమి ఉండదు. వాళ్ళు మీకు మీ మామగారు మీ అత్తగారు కాకపోతే ఇంకో 100 ఆత్మలు తిరుగుతూ ఉంటాయి మన చుట్టూ, వాళ్ళందరూ మనకి కళ్ళకి కనిపించరు. పత్రిక చెప్పేవారు విజయవాడ బ్రిడ్జి మీద ఇలా వరుసగా కూర్చుని ఉంటారట ఆత్మలో. గురువు గారు చెప్పేవారు నీకు థర్డ్ ఐ ఉంటే కనిపిస్తది, ఎలా వరుసగా కూర్చుని ఉంటారు అందరూ అని చెప్పేవారు. ఇప్పుడు విజయవాడ బ్రిడ్జి మీదకి వెళ్తే మనకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుందా చెప్పండి? గుళ్ళోలో కూడా ఉంటారు, అన్ని చోట్ల అవునమ్మా. ఉంటారు, ఆత్మ అంతే. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, మీ భయాన్ని విడిచిపెట్టేస్తే వెళ్ళిపోతారు వాళ్ళు, మీ భయంతో పట్టుకున్నట్టున్నారు వాళ్ళని మీరు. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ స్వప్నజ్యోతి గారు. సాయి సుధా గారు. థ్యాంక్ యూ మ్యామ్. క్లాస్ చాలా హాయ్. బాగుంది మ్యామ్. హలో మ్యామ్. చెప్పండి చెప్పండి సాయి సుధా గారు, వినిపిస్తుందండి. థ్యాంక్ యూ. అంటే ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే మనకు అంటే ఇక్కడ ఏమీ లేదు, మన బాడీ తప్ప అని అర్థమైంది మ్యామ్. అంటే దానం ఇచ్చేటప్పుడు మనము మన బాడీని తప్ప ఇంకేమీ ఇవ్వలేము, మనము అలా అని అర్థం కాదమ్మా. చేసుకున్నాం. బాడీని తప్ప ఇంకేమి ఇవ్వలేకపోవడం కాదు. ఆయన దాన గుణాన్ని ఎవరెస్ట్ స్థాయిలో ప్రాక్టీస్ చేసి ఆయనకి ఆలోచన కలిగింది. కలిగి ఆయన తనకి తాను టెస్ట్ పెట్టుకుని అట్లా ఇచ్చారు. అంతేగాని బాడీని ఇవ్వలేకపోవడం కాదు. మీకు దానం అంటే అది ఇవ్వడము. దానం అంటే ఏంటంటే ఇవ్వడము. మనం ఒకరికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించామనుకో అది ఇవ్వడమేగా. ఒక పువ్వుని ఇవ్వచ్చు, ఆశీర్వాదాన్ని ఇవ్వచ్చు, ప్రేమని ఇవ్వచ్చు, దీవెన ఇవ్వచ్చు, ఆకాంక్షని ఇవ్వచ్చు, ఎన్నో ఇవ్వచ్చు మనం. శరీరాన్ని తప్ప ఇంకేమి ఇవ్వలేకపోవడం ఇలా అలా తప్పుగా అర్థం అంటే చేసుకోవద్దు. యాహ్! అర్థం అలా కాదు మేడం, అంటే ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా ఇవ్వాలని అర్థమైంది. యాహ్! మనస్ఫూర్తిగా ఇవ్వాలి, అది కరెక్ట్. ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదని అర్థం చేసుకున్నాను. యెస్. యెస్. అది అంటే ఆయన ఆ గొప్ప స్టోరీస్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఆయన కళ్ళు తీసిచ్చారని ఇప్పుడు మనం కళ్ళు తీసి ఇచ్చేయకూడదు.
మనకి ఆ స్థితి రాకుండా చేసామనుకోండి, మనం పులిని చూసి నక్క వాతకు పెట్టుకున్నట్టు అంటారు చూసారా? ఆ సామెత అట్లా అయిపోతదనమాట. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మనం అప్పుడు సిద్ధపడతాం. ఆ స్థాయికి వెళ్ళకుండా స్టోరీలు చూసి చేయకూడదు. మనం ఇక్కడి వరకు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా ఒకటి కమిట్ అయినప్పుడు వెనకడుగేయకుండా ఉండడము, ఇచ్చిన దానికి మళ్ళీ బాధపడకుండా ఉండడము, ఇచ్చిన వాటికి ఆశించకుండా వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఉండడము, అలాగే నేను ఇచ్చానని చెప్పుకోకుండా ఉండడము, ఇలాంటి ప్రాక్టీసులు మనం నేర్చుకోవాలన్నమాట. అలాగే మనం ఇచ్చింది ఎప్పటికైనా మనకి తిరిగొస్తది. ఇప్పుడే వచ్చేయాలి ఇంకా రావట్లేదేంటి? నేను ఇది చేశాను కాబట్టి ఇది నాకు వచ్చేయాలి కదా! అని మళ్ళీ మనం లెక్కలేసుకోవడం ఇలాంటివి చేయకూడదు. అంతే. ఇంకొకటి ఏంటంటే మా డాడీ వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు మ్యామ్. దానం హ్మ్. ఇచ్చినా కూడా ఎప్పుడో వస్తది, తిరిగి వస్తది అనే నమ్మకం అయితే ఉంది మ్యామ్. మా ఇంట్లో అయితే ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోరు మ్యామ్. అది నాకు అర్థమైంది మ్యామ్. గ్రేట్ ప్రాక్టీస్ అండి. వండర్‌ఫుల్. మీ పేరెంట్స్ చక్కగా ఇప్పటికే సాధన చేస్తున్నారయితే అది. థాంక్ యూ మా సుధా. నాన్న వాళ్ళు కూడా అట్లే చేసేవాళ్ళు మ్యామ్. ఎప్పుడో హ్మ్. ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోరు మ్యామ్. దానం ఇచ్చినామంటే ఇంక అది హ్మ్. ఎప్పుడో ఒకసారి వస్తదని నమ్మకం అయితే ఉంటుంది మ్యామ్ అంతే. యెస్. యెస్. థ్యాంక్ యూ మ్యామ్. అవునండి. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ సాయి సుధా గారు. లాస్ట్ షేరింగ్ అండి. యెస్ దీప అండి. గారు. నమస్తే మేడం. నమస్తే దీప గారు. మ్యామ్ ఇవి నాకు అంటే నాకు పర్సనల్‌గా వచ్చిన డౌట్. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఒక 18 ఇయర్స్ అయిపోయింది. మా నాన్నగారు చనిపోయి. తను ఇప్పటికి గూడా నాకు కలలో కనిపిస్తున్నారు. ఏం చెప్పట్లేదు. మామూలుగా వస్తారు, మౌనంగా ఉంటారు. అయితే ఓ ఓ రీసెంట్‌గా ఎట్లా అయిందంటే పితృతర్పణాలు ఇస్తారు కదా! అమావాస్య రోజు సంవత్సరానికి ఒకసారి. మా బాబాయ్ వాళ్ళ ఇంటికెళ్ళిన సంవత్సరమేమో కనిపించరు. నేను అక్కడికి ఎళ్ళని సంవత్సరం కనిపించారు. అది నేను గమనించాను. అది ఎందువల్ల అని నా హ్మ్. నా నమ్మకమా? లేకపోతే అలా నిజంగా కనిపిస్తుందా అనేది డౌట్ మ్యామ్. అంటే మీరొక అది పని చేయండి. మీరు కలలో వెళ్ళని సంవత్సరంలో కూడా మీరు హ్మ్. మీ తండ్రి గారిని తలుచుకొని మీరు పితృపక్షం సీరీస్ చూసారా? చూసాం. మీ వెళ్ళని సంవత్సరం కూడా మీ తండ్రి గారిని, మీ యాన్సిస్టర్స్ అందరిని కూడా ఆ రోజున హ్మ్. తలుచుకుని వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ, మీ నా శరీరం ద్వారా మీరందరూ కూడా కొనసాగుతున్నారు. నా జీ నాల నా నాలో ప్రవహిస్తున్నది మీ జీవితం కూడా. మనందరం ఓకే. కలిసే ఈ జీవితాన్ని ముందులోకి నడుస్తున్నాము. నేను మీ ఆశీర్వాదాన్ని ఎప్పుడూ తీసుకుని వెళ్తున్నాను. మీరు బిగ్, నేను స్మాల్ అని చెప్పేసి బౌ డౌన్ చేసి వాళ్ళకి నమస్కారం పెట్టుకున్నారనుకోండి. ఓకే. అప్పుడు అలా చేసినా కూడా వస్తుందా? అదని చూడండి. మేబీ మీకు ఆ సంవత్సరంలో ఒక్కసారి ఆ కనెక్షన్ అనేది అవసరమై ఉండొచ్చు యాన్సిస్టర్స్‌తో. ఆ కనెక్షన్ ఓకే. అవసరం కాబట్టి మళ్ళీ దాన్ని మీరు మీ తండ్రి గారికి కనిపించడం ద్వారా మీకది ఎందుకంటే అది వెళ్ళినప్పుడు రావట్లేదు, వెళ్ళనప్పుడు వస్తుందని చెప్పారు కదా! మేబీ అవును. అక్కడ వెళ్ళకపోయినా సరే మీరు అమ్మాయి అయినా సరే అమ్మాయిలు చేయకూడదంటారు గానీ మరి స్పిరిచ్యువల్, రిచువల్స్‌కి అమ్మాయి, అబ్బాయి తేడా లేదు కదా! సో, ఓకే. మీరు స్పిరిచ్యువల్‌గా మీరది చేయొచ్చనమాట. మళ్ళీ మనకి పితృపక్షం సిరీస్ వస్తుందండి. మళ్ళీ దీని ఓకే. తర్వాత మళ్ళీ మనకి ఆ సిరీస్ ఇంకొంచెం లోతుగా తెలుసుకోబోతున్నాము. అందులో మీరు విన్నప్పుడు కూడా మీకింకా మంచి ఆన్సర్స్ వస్తాయి దీప గారు. ఓకే మ్యామ్. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దీప గారు ఫర్ ద క్వెషన్. అండ్ ఫ్రెండ్స్, పితృపక్షం అంటే మనకొక బ్యూటిఫుల్ వర్క్‌షాప్ రాబోతుంది. ఫ్యామిలీ కాన్స్టలేషన్ తెలుగులో రాబోతుంది. సో, మొట్టమొదటిసారిగా తెలుగులో చేస్తున్నారు న్యూటన్ గారు అండ్ లక్ష్మి గారు. తెలుగులో మనకి ఈ విజ్డమ్ తీసుకోవడం అనేది ఎంతో రేర్ ఆపర్చునిటీ. ఎలా అయితే బుద్ధుల వారిని రేర్‌గా మనం చూస్తామో, ఇది గూడా అంతే. ఎంతో రేర్ అండ్ వెరీ వాల్యుబుల్ ఆపర్చునిటీ. సో, మనమందరం కూడా రిజిస్టర్ అవుదాం. మీకు రిజిస్టర్ అవ్వాలి అంటే qluglobal.org ఆ వెబ్‌సైట్‌లోకెళ్తే మీకు గూగుల్‌లో qluglobal.org అని టైప్ చేస్తే మీకు మన క్యూఎల్యూ వెబ్‌సైట్ వస్తుంది. అక్కడ అప్‌కమింగ్ ప్రోగ్రామ్స్‌లో అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ అండ్ డీటెయిల్స్ కూడా. మీరక్కడ క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అయిపోవచ్చు. అండ్ మీకేమన్నా క్వెషన్స్ ఉన్నా కూడా అదే ఫామ్‌లో మీకు మన ఆఫీస్ నంబర్స్ కూడా ఉంటాయి. అండ్ జ్ఞానోదయంలో ప్రతి వీడియోలో లాస్ట్‌లో ఆఫీస్ నంబర్స్ ఉంటాయి. మీరు కాల్ చేసి మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా రిక్వైర్మెంట్స్ తెచ్చుకోవడానికి వర్క్‌షాప్‌కి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు. సో, ఆల్రెడీ ఫ్యామిలీ మనం కాన్స్టలేషన్ అనేది చాలా అద్భుతమైన వర్క్‌షాప్ సూర్య.
మీకు ఎన్నో ఆధ్యాత్మిక వింతలు, విశేషాలు, అబ్బురపరిచే ప్రాక్టికల్స్ ఔరా అనిపించే ప్రాసెస్‌లు అవన్నీ చూడాలంటే ఫ్యామిలీ కాన్‌స్టలేషన్‌కి వెళ్ళాల్సిందే. ఎంత అద్భుతమో! ఒక వన్నెస్ ఫీల్డ్‌ని ఆ వన్నెస్ ఫీల్డ్‌లో అది అప్పుడు ఒక్కొక్క స్టెప్ అన్‌ఫోల్డ్ అయ్యే సత్యాల్ని, ఆ రియలైజేషన్స్‌ని చూస్తుంటే ఎంత అద్భుతమో! అది తెలుగులో రావడము. మా అమ్మగారిని, నాన్నగారిని ఇద్దరిని పంపిస్తున్నా నేనైతే. వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ చేసేసుకున్నారు. మీకు తెలియకపోతే మీ పిల్లల్ని చేయమనండి, మీ మనవల్ని చేయమనండి, మీ పక్కింటి వాళ్ళని చేయమనండి. చాలా సులువైన పద్ధతిలో చేసేయొచ్చు. తప్పకుండా వెళ్ళండి. చాలా గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్యామిలీ కాన్‌స్టలేషను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కళ్ళు హీల్ అయితే ఆ ఫ్యామిలీ ట్రీ అంతా హీల్ అయిపోతదండి. ఒక ప్యాటర్న్‌ని ఒక్కళ్ళు హీల్ చేసుకుంటే మళ్ళీ ఆ ప్యాటర్న్ ఆ ఫ్యామిలీ ట్రీలో రన్ అవ్వదింక. చూడండి. అంటే మనం తరతరాలకు హీలింగ్ చేస్తున్నాం మన హీలింగ్‌తో పాటు. అది అద్భుతమైన హీలింగ్ అనమాట. చాలా మందికి అనిపిస్తది. నాకప్పుడు పేరెంటింగ్ తెలియలేదు. నాకు స్పిరిచ్యువల్ ప్రెగ్నెన్సీ తెలియలేదు. మా పిల్లలకి అది చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను అని అనుకుంటూ ఉంటారు కదా! అలాంటి తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా లేకుంటే మా నాన్నగారు చనిపోయే ముందు ఇది చెప్పలేకపోయాననో, మా అమ్మ ఉన్నప్పుడు ఇది చేయలేకపోయాననో, ఎన్నో రిగ్రెట్స్ ఉంటూ ఉంటాయి మనకి. అలాంటి రిగ్రెట్స్ అన్నిటికి కూడా ఆన్సరు అద్భుతంగా ఈ ఫ్యామిలీ కాన్‌స్టలేషన్ ద్వారా మనం ఇవ్వగలుగుతామనమాట. చాలా అద్భుతమైన వర్క్‌షాప్ అండి. తప్పకుండా అందరూ ఆహ్, వీలు చేసుకొని మరీ వెళ్ళండి. ఓకే సూర్య. థ్యాంక్ యూ దేవి గారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మీ ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేశారు. మీ ఇన్‌సైట్స్ అండ్ ఐయామ్ షూర్ మన పార్టిసిపెంట్స్ కూడా అందరూ అటెండ్ అయ్యి వాళ్ళు కూడా షేర్ చేస్తారు. ఐ హోప్ దే విల్ షేర్. అండ్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా షేర్ చేశానండి. మీకు రెండిట్లో జూమ్ అండ్ యూట్యూబ్‌లో కూడా పెట్టాను. సో, ఆల్రెడీ మనం జూన్ 30థ్‌కి వచ్చేసాం. ఇంకా కొన్ని రోజులే ఉంది ఆ వర్క్‌షాప్‌కి. సో, అందరూ రిజిస్టర్ అవ్వండి అండ్ ఈ ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. మీరు మీ విజ్డమ్‌ని షేర్ చేశారు. మాకొక మూవీని చూపించారు ఇవాళ. ఒక గ్రేట్ మూవీ ఆఫ్ జెనరాసిటీ అండ్ డొనేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్ ఆపర్చునిటీ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థాంక్ యూ ఎవ్రీవన్. హావ్ ఎ గ్రేట్ డే. వండర్‌ఫుల్ డే. థ్యాంక్ యూ అండి. మనమందరం మళ్ళీ రేపు ఉదయాన్నే 5 గంటలకు కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.